రచయిత అనువాదకుడు పేరు మోసిన వారిని పరిచయం చేయడం అంటే మీకంటే నాకు ఎక్కువ తెలియదు, మీకే అందరికీ తెలుసు. కానీ ఇక్కడ పిలవడం, గురువారెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకోవడం, జగన్నాథ్ శర్మ గారు ఒప్పుకోవడం, మీరందరూ ముచ్చటించుకుందామని అనుకోవడం, ఇది వారు అన్నట్టు చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ కలుసుకోవడం, ఇదంతా సంతోషకరమైన దినము. దాంట్లో మధ్యలో నేనేం ఉండదలుచుకోవాలి. ఇక్కడ అందరు ఆర్టిస్టులు, రచయితలు, కవులే ఉన్నారు. నేను ఉట్టి జర్నలిస్ట్ని. అది అందుకోసం నేను అయోధ్య రెడ్డి గారిని కొంచెం వేదిక మీదకి రమ్మని చెప్తాను. ఇక తర్వాత ఇక జగన్నాథ శర్మ అంటే మనం రోజు కలుసుకునే వాళ్ళం, చాలామందిని ఇక్కడ ఉండేవాళ్ళు. వారు ఇప్పుడు వాళ్ళ కథల పుస్తకాలే కాక మన రోజు ఫేస్బుక్లో కూడా వారి జీవితంలో కలిసిన మనుషుల గురించి విపులంగా, ఇంట్రెస్టింగ్గా బాగా రాస్తున్నారు. అట్లా రాస్తూనే ఉండాలని కోరుకుంటున్నా. అది పుస్తకంగా కూడా తేవాలని అనుకుంటున్నాను. సో శర్మ గారిని కూడా రమ్మని కథా రచయిత, ఆత్మీయుడు అయోధ్యారెడ్డి. ఈ కాలనీ వాసి ఒక రకంగా స్థలం ఉన్నది, కట్టుకోలేదు, ఇంకా కట్టుకొని వస్తాడు. ఇది ఆయన పరంగా. కాకపోతే రచయితగా అయోధ్యారెడ్డి ఏంటి, వ్యక్తిగా అయోధ్యారెడ్డి ఏంటి? అయోధ్యారెడ్డి కనిపించడానికి చాలా స్మూత్గా కనిపిస్తాడు, కానీ కథారచన చాలా గట్టివాడు. మా కళింగాంధ్రలో మేమంతా కూడా వస్తువుకి ప్రాధాన్యత ఇవ్వాలనే కోరుకునే మనుషులం. శైలి తర్వాత సంగతి, వస్తువు శిల్పం ప్రధానం అనుకుంటాం. అలాంటి వస్తువు గురించి స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తి అయోధ్యారెడ్డి. ఆయన కథలు మీరు ఏవి చదివినా వస్తువు ప్రధానంగా ఉంటుంది. శైలి, ఆడంబరాలు ఇలాంటివి ఆయనకి నచ్చవు, హెచ్చగించడు కూడా వాటిని. మిత్రుడు వచ్చాడు, చాలా రోజుల తర్వాత కనిపించాడు. తెలంగాణ కవులకి, రచయితలకి వస్తువే ప్రధానం అని నేను అంటాను. ఎక్కడో శైలీపరమైన ఇప్పుడు అంపశే నవీన్ లాంటి వాళ్ళు కొంత శైలితో మార్పులు చేసినా వస్తువే ప్రధానంగా తెలంగాణ రచయితలు అందరూ ఉంటారు నాకు తెలిసినంతవరకు. తను అత్యద్భుతంగా చదువుకున్నాడు, మంచి భాష ఉన్నది. అనువాద రచనలో కూడా వస్తు ప్రధానమైన కథలనే తీసుకొని ఆయన అనువదించాడు. ఆయన పుస్తకం కథా సంగమం అన్నది చూసుంటారు అందరూ. నాకు నచ్చిన రచయితలు చాలామంది ఉన్నారు అందులో. గాబ్రియల్ గార్సియా మార్కెస్ కథల్ని ట్రాన్స్లేట్ చేశాడు. తర్వాత ఫ్యామ్ షిడ్రోడ్ రైటర్, నైజీరియన్ రైటర్, ఆయన కూడా ట్రాన్స్లేట్ చేశాడు. తర్వాత ఇటాలో కెల్విన్ కథలు ట్రాన్స్లేట్ చేశాడు. నాకు చాలా ఇష్టమైన రైటర్లు వాళ్ళందరూ. అదొకటి ప్రధానం నాకు. ఏంటంటే నాకు ఇష్టం, నేను అయోధ్యారెడ్డి నాకు ఫోన్ చేసినప్పుడు నీ పుస్తకం చూసానయ్యా, నాకు ఇష్టమైన రచయితల కథలన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి నీ గురించి నేను మాట్లాడతాను అన్నాను. నేను మంచి అనువాదకుడు కూడా. భాష పట్ల ఏ మేరకు ఎంత ఉపయోగించాలి భాషని, ఎంత సులభంగా అనువాదం చేయొచ్చు అన్నది చక్కగా తెలిసినవాడు. పద్ధతిగా కథలు రాసినవాడు. జీవితాన్ని కూడా చాలా పద్ధతిగా నిర్వహిస్తూ వస్తున్నవాడు. ఆత్మీయుడు. 85 నుంచి నాకు బాగా పరిచయం ఆయన. మా శివారెడ్డి గారికి తోటలుడు శివారెడ్డి గారు తోటలుడు. అప్పుడు కూడా ద్వారకాలో కూడా ఇలాగే ఉండేవాడు, చేతులు కట్టుకుని. కానీ చేతులు కట్టుకున్నాడనేసి వినయంగా ఉండేవాడు తప్ప చేతులు కట్టుకునేవాడేసి తక్కువ వేయకోవడానికి వీల్లేదు. పద్ధతిగా ఉండేవాడు. చదువు ప్రధానంగా ఏంటంటే చదువు పట్ల మమకారం ఎక్కువ అయోధ్యారెడ్డికి. ఆయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తీసుకున్నా, తర్వాత సాహిత్యపరంగా చదివిన పుస్తకాలు తీసుకున్నా, ఏవి తీసుకున్నా సరే
విపరీతంగా చదువుకున్నాడు. నాకు చదువుకున్న వాళ్ళని చూస్తే చాలా ఆనందం. బాగా మనకన్నా కొంత వాళ్ళ దగ్గర కొంత ఇది ఉంటుంది, నాగరికత ఉంటుందని నేను ఆశిస్తాను. నేను ఎప్పుడు కూడా చదువుకున్న వాళ్ళని చూస్తే, గొప్ప గొప్ప పుస్తకాలు చదువుకున్న వాళ్ళని చూస్తే నాకు ఆనందం. ఇప్పుడు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నంత మాత్రాన వాడు మంచివాడు ఉంటాడు నేను అనుకోను, కానీ గొప్ప పుస్తకాలు చదువుకున్నవాడు గొప్పగా ఆలోచిస్తాడు, గొప్పగా ప్రవర్తిస్తాడు, గొప్పగా నడుస్తాడు అనుకుంటాం. నేనైతే ఇంకా గొప్ప గొప్ప పుస్తకాలు చదవలేదు, వీళ్ళైతే చదివారు అందరూ, కాబట్టి గొప్పగా ఉంటాడు. చక్కటి మిత్రుడు. నా సొల్లు నా బాధ అంతా మీకు అందరికి ప్రతిరోజు తెలిసిందే. ఇప్పుడు వచ్చినవాడు మనవాడు కాబట్టి ఆయన గురించి మనం తెలుసుకోవడం ప్రధానం. కాబట్టి తన సాహిత్య ప్రయాణం, తన జీవన యానం అన్నీ కూడా మనతో ముచ్చటిస్తాడు అయోధ్య రెడ్డి గారు. అది విని ఆనందిద్దాం. సభ అంటే నేను ఎక్కడ మాట్లాడను. ఇప్పుడు ఏంటంటే మన ప్రతాప్ రెడ్డి గారు, గురువారెడ్డి గారు వీళ్ళంతా రావాలి, అది చేయాలంటే వచ్చాను. కానీ పెద్ద ఇప్పుడు రాసే వాళ్ళందరూ మాట్లాడాలని లేదు, రాసుకునేవాళ్ళు. అట్లనే మళ్ళా ఏంటంటే అందరూ రాయలేనట్టే అందరూ మాట్లాడలేరు. ఆ పరంగా నేను పైగా కథల మీద మాట్లాడాలి, ఏదో లేదంటే నీ కథా ప్రస్థానము, నీ సాహిత్య ప్రస్థానం అని చెప్పారు. అంటే నేను ఒకటే ఏదైనా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కింద నేను దీన్ని సభ అనుకుంటలేను, నేను స్పీకర్ అనుకుంటలేను. ఇది ఆదివారం మార్నింగ్ సరదాగా ఫ్రెండ్స్ గ్యాదరింగ్, ఏవో 4 ముచ్చట్లు అంతే అనే పద్ధతిలో నేను అది చేస్తున్నా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సాహిత్య రచన అక్కడ మొదలవుతుంది. సాహిత్య రచన అంటే ఇప్పుడు ఇతరగా కళలు ఉన్నట్టే సాహిత్య రచన కూడా ఒక కళే. కాకపోతే కొన్ని కళలు వైభవంగా ఉంటాయి, కొన్ని కళలకు వైభవం ఉండదు, తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, అట్లా ఉంటుంది. అది దురదృష్టవశాత్తు ఈ మన వ్యవస్థలో ఈ లిటరరీ రైటింగ్ అనేది ఒక అండర్ రేటెడ్ యాక్టివిటీగానే నడుస్తున్నది ఉన్నమాట వేద చెప్పుకుంటే. ఇప్పుడు ఎవరైనా సాహిత్యాన్ని 2 రకాలుగా ఆస్వాదించవచ్చు. అంటే జనరల్గా సాహిత్యం గురించి చెప్పుకున్నాక నా ప్రాముఖ్యత తక్కువే కాబట్టి అది సాహిత్యం గురించి కాస్త మాట్లాడుకుంటే 2 రకాలుగా సాహిత్యాన్ని ఆస్వాదించవచ్చు ఎవరైనా సరే. ఒకటేమో చదవటం ద్వారా, రెండోదేమో రాయటం ద్వారా. ఈ రెండిట్లలోంచి ప్రాక్టికల్గా 2 మెటీరియలిస్టిక్ ప్రపంచానికి దూరమే. సాహిత్యం చదువుకోవటం, సాహిత్యం రాయటం అంతా ఇది అంటే లోకం మాటలల్లో చెప్పాలంటే 2 బతకటానికి పనికిరాని. ఇక మా తెలంగాణ పరిభాషలో చెప్పాలంటే బతుకు ఇగురం తెలియని వ్యాపకాలు ఇవి. చదువుడైనా రాసుకున్నాడైనా. అంటే నేను సాహిత్యాన్ని తక్కువ చేస్తలేను, రాయటాన్ని తక్కువ చేస్తలేను, ఊరికి అట్లా చెప్తున్నాను. ఇప్పుడు మన వ్యవస్థలో అన్నిటికీ ప్రోత్సాహం ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి, గురువుల నుంచి, బంధువుల నుంచి, స్నేహితుల నుంచి. అరే చదువుకోరా ర్యాంక్ వస్తుంది, మా ఎంసెట్ ప్రిపేర్ కారా ర్యాంక్ వస్తుంది, ఈ డాక్టర్ చేయరా బాగా ఇదవుతుంది, ఇట్లా చదువు అట్లా చేయి, ఆఖరికి ఆటలు కూడా నేర్చుకో ఇదైతే. కానీ బిడ్డ కథలు చదువుకోరా, కవిత్వం చదువుకోరా, కథలు రాయరా, కవిత్వం రాయరా అని ఏ పెద్దలు అనటం ఎక్కడ జరగదు. ఎవరైనా పెద్దల ప్రోత్సాహంతో ఒక మహారచయితో గొప్ప రచయితో అయిందంటే అది నమ్మటానికి వీల్లేని ముచ్చట. అందులో నేను కూడా ఒకరిని. నేను రాసింది కూడా ఇదైంది కూడా ప్రతికూల పరిస్థితుల్లోనే రాసుకుంటూ వచ్చినాము. మాది పెద్ద భూస్వామ్య కుటుంబము. ఇక ఈ రాసుడు బీసుడు ఏదో చదివిపించుడే ఎక్కువ. సర్కారు బడి, సర్కారు కాలేజీ చదివినాము. ఈ గివన్నీ పెట్టుకొని ఇది చేస్తే మా నాయన అసలే మా ఇల్లు అడవి, మా నాయన సింహం. ఇక ఆయన ఇది ఎక్కడ కొంచెం కనపడ్డా కానీ ఇదయ్యేవాడు. అయినా సరే ఇట్లాంటివన్నీ ఇప్పుడు పోతే వై డస్ ఎనీ వన్ వాంట్ టు బి ఏ ఫిక్షన్ రైటర్ అనేది మెయిన్ క్వశ్చన్. ఎవరైనా ఎందుకు రాస్తారు, ఎందుకు రైటర్ కావాలని అనుకుంటారు? గుర్తింపు కోసం లేదు, డబ్బు కోసం అనుకున్నామా, లేకపోతే ఖ్యాతి కోసం అనుకున్నామా, ఇదేది కాదు గొప్ప ఫ్యూచర్ కోసం అనుకుందామా అంటే ఇవేవి కావు.
గుర్తింపు కోసం అయితే నువ్వు రాయటం మొదలుపెట్టి నువ్వు ఎంతో శ్రమపడి నీకు ఒక అస్తిత్వం ఏర్పడడానికే సంవత్సరాలు పట్టిద్ది. ఇంకా అట్లయితే ఇంకా డబ్బు కోసం అనుకుంటే తెలుగు సాహిత్యంలో రాసి డబ్బులు సంపాదించడం అనేది ఉండదు. అంటే ఇందులో లిటరేచర్లో జోనర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం రాసేది సాహిత్యం లిటరరీ జోనర్. ఇప్పుడు కమర్షియల్ జోనర్స్లోను, క్రైమ్ జోనర్స్లోను అడల్ట్ ఫిక్షన్ రాసిన వాళ్ళు వీళ్ళంతా ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది వెనకట ఎదనపూడి సులోచన రాణులు, లేకపోతే ఎండమూరి వీరేంద్రనాథులు, ఇదంతా కమర్షియల్లో నడుచుకుంటూ వచ్చినప్పుడు అప్పుడు పత్రికలు బాగుండేవి, రీడర్స్ బాగుండేవాళ్ళు, ఏదో ఆ రేంజ్లో కొట్టుకుపోయారు. 4 డబ్బులు ఒత్తగిస్తే రావచ్చు, అంతేగాని లిటరరీ ఫిక్షన్లో మాత్రం అది లేదు. ఇప్పుడు ఎందుకంటే సాహిత్యం చదివే వాళ్ళు క్రమక్రమంగా తగ్గిపోతున్న దీంట్లో, కాబట్టి ఇది కూడా కాదు. ఇకపోతే ఖ్యాతి, ఇది చాలా పెద్ద ముచ్చట, ఇది చాలా పెద్ద మాట. చాలా దూరం పోవాలి ఖ్యాతి అనేది. ఈ ఖ్యాతి ఎంత దూరం పోతే అది ఇంకా ముందు ఇంకా ఉంటుంది. ఖ్యాతికి ఒక ఇది ఉండదు. విశేషం ఏంటంటే ఎంత ఖ్యాతి గడించినా అంత స్పీడ్గానూ మర్చిపోతుంది మన సమాజం. ఇప్పుడు శ్రీశ్రీకి గురిజాడకే దిక్కులేని పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే చెప్తే కానీ లేని పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు నేను అంటా ఉంటాను, శ్రీశ్రీ ఆ రోజుల్లో మహాప్రస్థానం రాసి బతికిపోయాడు. ఇప్పుడు కనుక ఆయన మళ్ళీ వచ్చి అంతకన్నా పవర్ఫుల్ కావ్యం రాసినా కూడా 4 గోడల మధ్య ఎప్పుడు పట్టించుకోడు. ఇప్పుడు ఏంటంటే ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోయే పరిస్థితులు ఉన్నాయి. స్పీడ్ యుగం కాబట్టి. అంతేకాకుండా మంచి సాహిత్యమా చెడ్డ సాహిత్యమా, మంచి రచన చెడ్డ రచన, ఇవి గుర్తించే తూకపురాలు లేవు ఎవరి దగ్గర, కొలమానాలు లేవు ఇప్పుడు. కాబట్టి 50 కథలు వస్తే అందులో 10 కథలు మంచివి ఉంటే ఈ 10 50లో కలిసిపోతున్నాయి. అంటే ఆ ఖ్యాతి కోసం చెప్తున్నాను నేను. ఖ్యాతి రావాలంటే అది చాలా పెద్దది. ఖ్యాతి అంటే ఆ ఖ్యాతి దాకా కూడా ఎవరు ఆలోచించట్లా. మా మిత్రురాలు ఒక ఆవిడ రచయిత్రి ఉంది. ఇప్పుడు ఎట్లుందంటే సాహిత్యాన్ని చదివేటోళ్ళు లేరు, సాహిత్యాన్ని మర్చిపోయేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ క్రమంలో ఫ్యూచరు అనిశ్చితి. నేను రాసుకుంటా కూర్చుంటా, నేను ఇది చేసుకుంటా, చదువుకుంటా అంటే ఇప్పుడు నేనే ఉదాహరణ. రాత పిచ్చి కానీ చదువు పిచ్చి కానీ. అందుకే ఇంటర్లో ఫెయిల్ అయ్యాను, డిగ్రీలో ఫెయిల్ అయ్యాను, ఎన్ని చేయాలో అన్నీ చేశాను. అది మన ఫ్యూచర్ దాన్నే నమ్ముకొని పోయినామంటే ఇది కాదు. ఇదంతా సాహిత్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మామూలుగా ఈ క్రమంలో మనం కథలు ఎట్లా రాస్తారు అనే దాని గురించి అనుకుంటే, నేను కథలు రకరకాలుగా రాస్తారు. ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటుందండి. అయితే ఎవరు రాసినా, రావిశాస్త్రి రాసినా, జగన్నాథ శర్మ రాసినా, ఎవరు రాసినా కథకు ఒక తత్వం ఉంటుంది. ఆ తత్వం మాత్రం ఒకటే. ఇప్పుడు ఒక కథ చెప్పడం అంటే దాన్ని మరో విధంగా చెప్పలేకపోవటమే అనేది ఒక చోట ఏదో టాలస్టాయ్ ఎక్కడో అన్నాడు. అంటే నువ్వు నీ జీవితంలో ఒక ఆలోచన, ఒక అనుభవము, ఒక జ్ఞాపకము ఉన్నది ఉన్నట్టు కాకుండా నువ్వు దాన్ని కథగా మార్చి చెప్తున్నావంటే అది పరాకాష్ఠతో చెప్తున్నట్టే లెక్క. ఇంకా దానికి మరో విధంగా చెప్పడానికి ఉండదు. అదే తత్వం అని ఆయన చెప్పింది. ఏంటంటే అదే తత్వం. ఎవడు ఎట్లా రాసినా ఏం చేసినా ఇంకా ఒక కథ అది చేసిన తర్వాత దాన్ని ఇంకా ఇంకోటి ఉండదు. అదే లాస్ట్ స్టేజీ అని. అట్లా పర్సనల్ లైఫు, సోషల్ లైఫు సంఘర్షించుకున్నప్పుడు, లేకపోతే పరస్పరం ప్రభావం చేసుకున్నప్పుడు ఒక ఆలోచన పుడుతుంది. ఆలోచన ఏదైనా ఆ ఆలోచనకు కొంత కల్పన, కొంత అనుభవము, సంథింగ్ ఇవన్నీ జోడించినప్పుడే కాల్పనిక సాహిత్యం అనేది వస్తుంది. ఆ కాల్పనిక సాహిత్యంలో కథ కూడా ఒకటి కాబట్టి ఆ కథ కూడా అట్లనే పుట్టే ఇది ఉంటుంది. చిన్నగా చెప్పుకోవాలంటే, నీకు తెలిసిన సమాచారం రాసావనుకోండి, అంటే ఇంత క్లియర్గా చెప్పాలని పెద్దవాళ్ళు, అంత గొప్పవాళ్ళు ఉన్నారు. నీకు తెలిసిన సమాచారం రాస్తే అది వార్త. మన పాత్రికేయ పరిభాషలో చెప్పాలంటే రిపోర్టింగ్. దానికి ముందో చివరో కొంత జోడించి రాసినాం అనుకో, అది మన డెస్క్లో వాళ్ళు చేస్తారు, అది వార్తా కథనం అవుతుంది. అయితే ఈ 2 కథలు కావు, కేవలము వస్తువులు మాత్రమే. కథకు వస్తువులు అవుతాయి. అంశం ఏదైనా సరే మనసుకు హత్తుకునేలాగా శిల్ప చాతుర్యంతో
దాన్ని తీర్చిదిద్ది రాసినప్పుడే అది ఈ కథ అవుతుంది. పలానా దేశం మహారాజు చనిపోయాడు. ఆ తర్వాత మహారాణి కూడా మరణించింది. ఇది వార్త, న్యూస్. మహారాజు యుద్ధంలో చనిపోయాడు. ఆ తర్వాత ఒంటరితనంతో మనోవేదనతో మహారాణి కూడా మరణించింది. ఇది కొంచెం అటు ఇటు అది చేస్తే వార్తా కథనం. అసలు యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, రాజు ఎవరితో యుద్ధం చేసిండు, అతడు యుద్ధంలో వీరమరణం పొందిండా లేక ఎవరన్నా వెన్నుపోటు పొడిచిండ్రా, చంపితే ఎవరు చంపిండ్రు, రాజు చనిపోయాక రాని పరిస్థితి ఏమిటి, ఎన్ని బాధలు పడ్డది, ఎన్ని అవమానాలు పడ్డది, చివరికి ఏ విధంగా చనిపోయింది, ఆ తర్వాత ఏం జరిగింది. ఇదంతా శిల్ప నైపుణ్యంతో కథనంగా రాసుకుంటూ పోయినప్పుడు కథ కంప్లీట్ అయిపోతుందని అది చెప్పుకోవటం. ఎవరైనా సరే రచన చేయాలనుకున్నాడు, కథలు రాయాలనుకున్నా, నవలలు రాయాలనుకున్నా రెండే మార్గాలు. ఒకటి విస్తృతంగా చదవటం, మంచి సాహిత్యాన్ని విస్తృతంగా చదువుకుంటాడు. చదువుకున్నప్పుడు తనలో కూడా ప్రేరణ వస్తుంది, స్పందన వస్తుంది. అరే నేను కూడా రాస్తే బాగుంటుంది, నేను రాస్తా అనే దాంతో రాస్తాడు. ఈ కొందరు ఇంకా కొందరు ఎట్లుంటారంటే జీవితాన్ని చదువుతారు. వాళ్ళు జీవితాలు చదివి ఈ చుట్టూన్న జీవితాలు, ఎత్తుపల్లాలు చూసి అనుభవాలు, సంఘర్షణలు వీటన్నిటినీ మనసులో ఇముడ్చుకోలేక సంథింగ్ ఏదో చేయాలి, ఎక్స్ప్రెస్ చేయాలి అనే, మనకు రాయటం వచ్చు కదా అని అనుకున్నప్పుడు ఈ ఎక్స్ప్రెస్ చేయాలనుకునేదాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు అట్లా కూడా కథలు కానీ ఏదైనా సాహిత్య రచన అట్లా కూడా చేస్తారు. ఇప్పుడు ఈ రెండు దశలు నాకున్నాయి. నేను పుస్తకాలు చదివి ఇన్స్పైర్ అయ్యాను, తర్వాత లైఫ్లో ఎత్తుపల్లాలు చూసి అవి ఇట్లా ఈ రకంగాను ఇన్స్పైర్ అయ్యాను, అట్లా రాశాను. పోతే పర్సనల్గా నా గురించి, నా ప్రస్థానం గురించి, నా సాహిత్యం గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. ఇక నా గురించి చెప్పగలిగే ప్రత్యేకత ఏమీ లేదు. సాదాసీదా లో ప్రొఫైల్ లైఫ్, అన్నిట్లో యావరేజ్. నేను నడిచొచ్చిన కాలంలో ఆనందాల కంటే రిగ్రెట్సే ఎక్కువ నాకు. అయితే గుడ్డిలో మెల్ల ఏంటంటే నా రచన, సాహిత్యం, అది నేను ఫీల్ అవుతా. అట్లాగే నా సాహిత్యానికి కూడా ఒక ఎక్స్ట్రాడినరీ నేపథ్యం లేదు. రచన చేయటానికి పురికొల్పినటువంటి గొప్ప గొప్ప మలుపులు, మెలో డ్రామాలు, ఓవర్ యాక్షన్లు ఇట్లాంటివి ఏవి లేవు. ఒక్క మాటలో ప్రోత్సాహకరమైన వాతావరణం కూడా నాకు లేదు. మా నాయన తిట్టేటోడు, ఆ విషయం చదవనిచ్చేటోడు కాదు, రాయనిచ్చేటోడు కాదు. రాత్రి కూడా చదువుకున్నా, ఇది చేసిన ఇక దానికి తగ్గట్టే ఉండదు. అయితే నా రచనకు సంబంధించి నాకు 3 దశలు ఉన్నాయి నేను అనుకుంటా. మొదటి దశ నేను చదువుకునే రోజుల నుంచి, డిగ్రీ చదివే రోజుల నుంచి ఆ పిచ్చగా పుస్తకాలు చదవటము, బాగా రాయాలనుకోవటము, ఇది అక్కడ మొదలైంది. అయితే ఇది బలాదూర్ రచనా దశ అని నేను పేరు పెట్టుకున్నా. ఇది ఎందుకంటే ఇది ఏది పడితే అది రాయటం, ఒక పద్ధతి లేకుండా రాయటం, కథకు ఒక లక్ష్యం లేకపోవటం, వాస్తవానికి భిన్నమైన మెలో డ్రామాలు, లాజిక్ లేని సన్నివేశాలు, సినిమాటిక్ సంభాషణలు, ముగింపులు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో నేను ఫ్రెండ్స్తో బలాదూర్ తీరేటందుకు మా నాయన పాకెట్ మనీ ఇచ్చేటోడు కదా. ఆ రోజుల్లో ఎవడిస్తాడు పాకెట్ మనీ? సినిమాలు, కాంతారావు, విఠలాచార్య, కత్తి యుద్ధాలు, ఎన్టీఆర్ సినిమా, మొత్తం సినిమాలు, నేల క్లాస్ సినిమాలు చూడాలి, ఫ్రెండ్స్, తినాలి, పాకెట్ మనీ కావాలి. పాకెట్ మనీకి నాకు వచ్చిన ఏకైక విద్య కథలు రాయటం. అప్పుడు ఇంత దరిద్రం లేదు. అప్పుడు ఈ పత్రికలు లేకుండా పోవటము, రచయితలే క్యూ కట్టి కథలు రాసి పంపించటము, మేము వేయటమే మహా గొప్ప, మీ బతుకులకు డబ్బులు ఇవ్వాలా అనే పరిస్థితులు ఇప్పుడున్నాయి, కానీ అప్పుడు లేవు. అప్పుడు చాలా పత్రికలు ఉండేవి. 15 రూపాయలు మొదలుకుంటే ఒక 75 రూపాయలు, ఆంధ్రప్రభ గ్రేటెస్ట్, 75 రూపాయల వరకు కథకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. అవి జేబులో పెట్టుకుని హ్యాపీగా సినిమాలు ఇవి. అట్లా నేను కేవలం పాకెట్ మనీ కోసం రాశా. అట్లా దాదాపు ఒక 50-60 కథలన్నా రాసి ఉంటాను. జ్ఞాపకాలు బాగా ఎక్కువ. ఎంత ఆ చదవటము అనేది పుస్తకాల పిచ్చి, ఈ పిచ్చి ఎట్లా అంటే
మా ఊర్లో హై స్కూల్లో, గవర్నమెంట్ హై స్కూల్లో పిల్లలు మామూలుగా ఏం పెట్టకపోతారో, క్రికెట్ బ్యాట్లు పట్టుకెళ్తారో, ఇంకేదో చేసుకుంటారు, ఏదో ఉంటుంది. నేను అట్లా కాదు, నా చేతిలో ఎదనపూడి సులోచన నవలో లేకపోతే కొమ్మూరు సాంబశివరావు పుస్తకమో ఏదో ఉండేది. మా సార్లు అందరూ ఆశ్చర్యపోతారు, ఏందిరా నీకు పిచ్చేందిరా బాబు ఇట్లా. అంటే అదొక మైకం, అదొక వ్యామోహం, నాకు అది అట్లా పట్టుకుంది. అది అట్లనే ఆ రకంగా ఉండి తర్వాత రియలైజ్ అయ్యా, ఏంటంటే నేను రాసిందంత ట్రాష్, ఇట్లా రాయకూడదు, మంచిగా రాయాలి, డెప్త్తో రాయాలి. సరే అందరు చెప్పుకుంటూ ఉంటారు, అది ఉన్నదేందో కల్పన ఏందో మనకు తెలియదు, వేరేది. కానీ నన్ను ఈ ఉద్యమం ప్రేరేపించింది, నన్ను ఆ తెలంగాణ ఉద్యమం ప్రేరేపించింది, ఆ రజాకార్ మూమెంట్ ఇదైంది, లేకపోతే అవి ఇవి విప్లవ ఉద్యమం ఇవన్నీ చెప్తారు. కానీ జెన్యూన్గా చెప్పుకోవాలంటే ఆ ఊపులోబడి నేను అన్నీ రాశా, విప్లవ కథలు రాశాను, ఇవి రాశాను. కానీ నిజంగా జెన్యూన్గా ప్రేరేపించింది అయితే కాదని నేను అనుకుంటా. ఉన్నట్టు బయటపడి చెప్పటం, ఇది అంతకు చేయండి, ఓపెన్ హార్ట్ చెప్పటం అట్లా. కానీ రాశాను, నేను కూడా అన్నీ రాశా. కానీ అప్పటికి ఒక 50-60 కథలు రాసి ఉంటాను. అందులో 10 కథల వరకు నేను అనుకున్నాయి మంచి కథలు రాసి ఉంటాను. అంటే అప్పటికప్పటికే మెల్లగా మెచ్యూర్ అవుతూ బాగా రాస్తుంది. అయితే ఆ దశకు కూడా భయంకరమైనటువంటి ఒక బ్రేక్ పడింది నాకు. నేను జర్నలిస్టుగా అవతారం ఎత్తటం నాకు జరిగిన, నా జీవితంలో జరిగిన అతి దారుణమైన అన్యాయం ఏదంటే నేను జర్నలిస్టుగా అవతారం ఎత్తాను. దీన్ని నేను రచన తొక్కివేయబడ్డ దశ అని నేను పేరు పెట్టుకున్నా. ఆ తొక్కేసిన శక్తి జర్నలిజమే. క్రియేటివ్ కలం ఏదైతుందో, అప్పటిదాకా నీ క్రియేటివ్ పెన్ ఏదైతుందో దాన్ని పక్కన పారేసి ఈ పడికట్టు పదాల సోకాళ్ళు, ఈనాడు వ్యవహారిక భాషలు, ఇట్లాంటి అన్ని నానా రకాల జబ్బులన్నీ ఆ భాషల్ని నేను పులుముకున్నాను, నాకు తెలియకుండానే పులుముకున్నా. అవి క్రియేటివ్ రైటింగ్లో కూడా చొచ్చుకురావటము, తర్వాత అది కలగాబులగం అయిపోయి మొత్తానికి ఎనీవే ఈ మాంత్రిక శక్తి, ఈ జర్నలిజం మాంత్రిక శక్తి ముందు నేను కొట్టుకుపోయినా. దానికి కొన్ని నా లైఫ్లో, పర్సనల్ లైఫ్లో వచ్చిన ఆటపోట్లు కూడా కావచ్చు, అవి కూడా తోడైనాయి. అంటే ఒకటి చెప్తా, జర్నలిస్టులుగా కొనసాగి మహారచయితలు, మహాకవులైన వాళ్ళు చాలా అరుదు. మన దగ్గరనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా అరుదు. నాకు తెలిసిన మటుకు ఇంగ్లీష్లో అయితే ఓ చార్లెస్ డికెన్సు, ఓ మార్క్ ట్వెయిను, ఓ ఎర్నెస్ట్ హెమింగ్వే కనిపిస్తారు. తెలుగులో కొమ్మూరి, నండూరి, పురాణము, పతంజలి, ఇదిగో మా జగన్నాథ శర్మ, ఇట్లాంటి వాళ్ళు కనపడతారు. జర్నలిస్టంలో ఉండి గొప్ప రచయితలు, గొప్ప క్రియేటివ్ ఆర్టిస్టులు అయిన వాళ్ళు అంటే ఉండొచ్చు, అక్కడక్కడ ఉన్నారు కాక, కానీ బాగా తక్కువ. అంటే జర్నలిజంకు ఉన్న పవర్ గురించి నేను చెప్తున్నాను. అంటే క్రియేటివిటీ, జర్నలిజము ఎవరో అతీతులు, పతంజలి లాంటి వాళ్ళు, పెద్ద ఆయన, వీళ్ళు లాంటి వాళ్ళు ఆ ఒక ఒరలో బట్టబవి చాలామందిని మొక్కగానే పోతుంది. అది నువ్వు అప్పటి వరకు ఎంత పెరిగితే ఇక అంతే ఉంటావు, ఇక పెరగవు అని నేను స్వీయ అనుభవంతో నేను తెలుసుకున్నది. తర్వాత అప్పటికే ఇక కథలు రాశాము, వాటిలో కొన్ని మంచి కథలు అని మిగతా చెత్త అది అప్పటికి. ఆ తర్వాత ఎప్పుడు మొదలైంది అంటే మళ్ళీ జర్నలిజంలో కూడా నిన్ను అటాక్ చేసే కొన్ని అనుభవములు ఉంటాయి, కొన్ని ఇవి ఉంటాయి. నేను చేసిన పని చేసింది 30 ఏళ్ళు పని చేసింది ఆంధ్రభూమిలో. ఇక ఆంధ్రభూమిలో అంటే ఎట్లుంటుందంటే రచయితకు ఆంధ్రభూమికి అసలు పడదు. ఏ రకంగానూ రచయితలకు ఊపిరాడదు, అందులో ఆక్సిజన్ దొరకదు ఆంధ్రభూమిలో. ఆంధ్రభూమిలో జర్నలిజం అనేది ఏదైనా ఉంటే, అంటే తక్కువ చేయట్లేదు నేను ఏ పత్రికను, ఎందుకంటే నా పుట్టినీళ్ళు అదే కాబట్టి, ఏమి ఖర్చు చేయాల్సిన పని లేదు ఆంధ్రభూమిలో. ఓ మంచి హెడ్డింగ్ పెట్టక్కర్లా, ఓ మంచి సూపర్ లీడర్ రాయక్కర్లా, ఓ ఏమి జస్ట్ మెకానికల్ సెక్రటేరియట్లో ఎంప్లాయీ లాగా నీ పని నువ్వేదో చేసుకొని నీకు ఏ కొత్త పదం వెతకాల్సిన పని లేదు. నీలో క్రియేటివిటీ, నీ బుర్రను కొంచెం కూడా ఖర్చు చేయాల్సిన పని లేదు. నువ్వు జేబులో 10 రూపాయలు వేసుకొని, నీ తెలివితేటలు 10 రూపాయల కింద మార్చుకొని అది జేబులో పెట్టుకొని ఆఫీస్కి వచ్చి నీ డ్యూటీ అంతా చేసి ఇంటికి పోయి అది దిత్తే నీ 10 రూపాయలు అటగే ఉంటుంది, అది ఖర్చు కాదు. అట్లాగా పోయింది. దాంతో మొత్తం ఏ కోశాన ఉన్నది కూడా అది మొత్తం పోయింది. నేను రిటైర్ అయిన తర్వాత మళ్ళీ అంటే దాదాపు ఒక 25-30 ఏళ్ళ గ్యాప్
తర్వాత నేను మళ్ళీ ఆ, అంటే టచ్ పోలేదు సాహిత్యంతో, రీడింగ్కో కానీ దీంతో కానీ. ఇక అప్పటి నుంచి రాయటం మొదలుపెట్టా విస్తృతంగా. ఎట్లా అంటే ఈ క్రియేటివ్ రైటింగ్ టైంపాస్కి చేసేది కాదని నాకు అప్పుడు అంటే అర్థమైంది. తపనతో రాయాలి, తపనతో. ఇప్పుడు కాలక్షేపాన్ని రాసినాం అనుకో, ఇక గంతే, అమెచ్యూర్స్ అలాగే ఉండిపోతారు. లేదు నేను రోజుకోటి రాసేస్తా, రోజో నవల, రోజో కథ, అదే పనిగా ప్రొఫెషనల్గా రాస్తే సాహిత్యంలో మిగలడం కష్టం. అంటే రాశి పెరుగుతుంది తప్ప వాసి ఉండటం అనేది ఉండదు. నేను ఫీల్ అవుతున్న దాన్ని బట్టి. పోతే ఇంకా నన్ను మోటివేట్ చేసిన వాళ్ళు, నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఈ చదువుతున్న క్రమంలో రచయితలు ఉన్నారు. నేను బాగా ప్రభావితమయ్యాను. పాత వాళ్ళకన్నా కొత్త వాళ్ళే. సాహిత్యం విస్తృతంగా చదివినప్పుడు అంటే పాత వాళ్ళు మోటివేట్ చేయరా, పాత గ్రంథాలు వేయ అంటే అవి నా మట్టుకు నాకైతే ఇప్పుడు పోతన భాగవతం ఉంది, కాళిదాస్ శకుంతల ఉంది, వేయి పడగలు ఉంది, ఇట్లా కందుకూరి రాజశేఖర చరిత్ర ఉంది, ఇంకా చాలా ఉన్నాయి పాతవి. అవి గొప్ప గ్రంథాలు కావని నేను అనను. అవి చదవటం అవసరమే, బేసిక్ అవసరమే. కానీ మనల్ని మోటివేట్ చేసే, నేనైతే మోటివేట్ అయ్యేంత అది కాదు. ఇప్పుడు ఒకటి చిన్న ఉదాహరణ, ఇప్పుడు మన తెలుగులో మొదటి కథ రాసింది గురిజాడ అప్పారావు, దిద్దుబాటు అనేది. సరే, తెలంగాణ వచ్చిన తర్వాత దానిలో కాంట్రవర్సీ వచ్చింది. కాదు, అక్కడికన్నా మొదటి కథ తెలంగాణలోనే పుట్టింది, బండారు అచ్చమాంబ గారు రాశారు. ఇది సరే, ఈ కాంట్రవర్సీ మనకు అనవసరం, అది అంత ఉండేది. నేను చెప్తాను వాళ్ళది. ఇప్పుడు బండారు అచ్చమాంబ కథల పుస్తకంలోంచి కథలు, ఆమె దీన్ని బట్టి ఇప్పుడు చిన్న అత్తగారు, నేను నీ కుమారుడు పెండ్లాడిన భార్యనే గాని దాసిని గాను, వివాహమాడుట వలన భర్తకు దాసినగుదునానేమి, కోడలా నీవిప్పుడు మాటలాడు ధోరణి నించుక నీ పతి విన్నచో నా అతనికి నీ అందలి ప్రేమ తగ్గునేమో. ఇది భాష, ఇది కథ, ఇది అచ్చమమ్మది. ఇది చదివాను అనుకోండి. తలుపు తెరవబడలేదు, ఒక్క నిమిషం అతడు ఊరకునను, అటులనే నిలుచుని ఉండెను, తలుపు చేతనంటగానే రెక్క విడబారెను, రెక్క మెల్లన తెరువ నడువలో దీపము కనిపించలేదు. గేట్ గురిజాడ అప్పారావు మొదటి కథ దిద్దుబాటు. ఏదన్నీ అన్ను ఇవి ఏ రకంగా మోటివేట్ చేస్తాయి? నాకైతే చేయలేదు, మోటివేట్ చేయలేదు. నేను ఆ తర్వాత క్రమంలో ఈ మోడర్న్ కాంటెంపరీ లిటరేచరు, ఇప్పుడు పాలగం పద్మరాజు ఉన్నాడు, పెద్దిబొట్లు ఉన్నాడు, జగన్నాథ్ శర్మ ఉన్నాడు, శ్రీపతి ఉన్నాడు, పతంజలి ఉన్నాడు. వీళ్ళందరినీ నేను నాకు చాలా ఇష్టమైన వాళ్ళు. వీళ్ళని మేము బాగా చదువుకున్నాను. ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్నారు చాలా. ఓ హెన్రీ ఉన్నాడు, మామ్ ఉన్నాడు, అలెక్స్ మన్రో ఉంది, మార్కజు, బెన్ ఓక్రీ, షిర్లీ జాక్సను, వీళ్ళంతా గొప్పగా రాస్తారు. బాగా ఇన్స్పైర్ చేసే ఇదిగా ఉంది నాది. ఈ క్రమంలో నేను బాగా ఇన్స్పైర్ అయిన దాంట్లో ఇప్పుడు మా జగన్నాథ్ శర్మ గారిది, ఆయన నా కథలన్నీ చదువుకుంటా. ఆయన నవళ్ళు చాలా రాశాడు, కానీ కథకునిగానే నాకు చాలా ఇష్టము, ప్రాణము. ఆయన కథల్ని నేను దాదాపు చదువుకుంటానే ఉంటాను. రెగ్యులర్గా చదువుకునే అతి తక్కువ 3-4 ఇట్లలో నేను వాటిని చదువుకుంటూ ఉంటాను. ఎందుకు చదువుతామంటే అంతే, అది పిచ్చి. దాన్ని ఎప్పటికప్పుడు రెన్యువల్ చేయించుకున్నట్టుగా ఉంటుంది నాకు. ఇప్పుడు జగన్నాథ్ శర్మ గారి కథలు ఎట్లుంటాయంటే, ఆయన కథ రాయడు, ఇప్పుడు నీకు ఎదురుగా నిలబడి ఉన్నట్టు చెప్తాడు అంతే కథ. ఎంత అద్భుతంగా చెప్తాడంటే మనసుకు హత్తుకునేలాగా చెప్తాడు. అది ఆయన ప్రత్యేకత. ఆ శైలి, ఆ శిల్పము, అది సూపర్. అది నన్ను ఎప్పటికీ మోటివేట్ చేస్తూ ఉంటుంది, మనం ఇట్లా అనేది. ఆ తర్వాత శ్రీపతి గారేమో కథ రాయరు, చెప్పరు, దృశ్యమానం చేస్తారు. సెల్యులాయిడ్ మీద చూపిస్తాడు మొత్తం కథ. అది ఇంకా అద్భుతం, అది ఇంకా అద్భుతం. నేను ఫీల్ అయింది అది. ఇట్లా వీళ్ళు ఇంకా పతంజలి గారిది అయితే చెప్పడానికి లేదు. ఆయన శైలి కానీ, ఆయన ఇది కానీ జస్ట్ మనం అట్లా బ్యాటిల్ ఫీల్డ్లోకి పోయి యుద్ధం చేస్తున్నట్టుగా ఉంటుంది. ధన ఇట్లా మోటివేట్. ఇది ఈ ముగ్గురిది గొప్ప సౌందర్యం. ఈ ముగ్గురు నాకు రెగ్యులర్, అంటే అందరి చదివినా విన్నా కానీ వీటి ఎప్పుడు రెగ్యులర్గా చదువుకుంటూ ఉంటారు.
ఇప్పుడు కొన్నిటిని క్లాసిక్స్ని మర్చిపోలేము, అందరినీ కాదని అనలేము. ఇప్పుడు పాలగు పద్మరాజు గాలివాన, పడవ ప్రయాణము అది ఎప్పటికీ ఉండేటియే. అట్లా ఇప్పుడు పెద్దబొట్ల, నీళ్లు, పూర్ణాహుతి, నిప్పుకోడి, శర్మ పేవుకాలన వాసన ఒక క్లాసిక్, ఆ కథే ఒక క్లాసిక్. అది నాన్నంటే ఇది ఒక గొప్ప. తర్వాత ఇది అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది తెగిపడ్డ పావురం రెక్క అని ఒక కథ ఉంటుంది. వీటిని నేను మళ్ళీ మళ్ళీ దాదాపు కంటదా వచ్చేలాగా నేను చదువుకుంటా ఉంటాను. అది నా ఇది. ఇప్పుడు శ్రీపతి గారి మంచు పల్లకి, చచ్చిన చావు, సత్యజిత్ రాయ్ ఎవరు, ఈ కథలు ఇట్లా క్లాసిక్స్. ఇవన్నీ మనం పతంజలి గారి కాకివనం కానీ, సర్దార్ అప్పన్న కానీ, వీటన్నిటి మీద కథ చూపున్న పాట అని ఒక కథ అండి. ఇట్స్ ఐకానిక్ స్టోరీ తెలుగులో. ఇవి సరే, వీటన్నిటినీ నేను చదువుకుంటూ వచ్చిన. నాకు మా అమ్మ చదువురాంది పెద్దగా, కానీ చదవటం వచ్చే స్థాయి. విచిత్రంగా అంత మా భూస్వామ్య ఫ్యామిలీలో ఆమె పక్కింట్లో ఉన్న వాళ్ళ తమ్మునితోని సిద్దిపేట లైబ్రరీలో మెంబర్షిప్ తీసుకొని పుస్తకాలు తెప్పించుకొని చదువుకునేది, నవలలు, కథల పుస్తకాలు. విచిత్రం ఆమెదేందో. అది చూసి మెల్లమెల్లగా నేను చదవటం నాకు మొదలైంది అక్కడే చదువుకోవటం అనేది. ఇక అది కాస్త ఇక ఆమె అటుపోయింది, ఇక నాకు పిచ్చి అంటుకుంది. ఇక కాలేజీ రోజుల్లో బాగా రాస్తున్న దశలో ఇప్పుడు మొత్తం మా మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలో నేను ఒక్కనే కథలు రాసేవాడిని. నా చుట్టూ 100 మంది ఉండేవాళ్ళు, అందరూ కవిత్వం రాసేటోళ్ళు. అరే నీకు అంటలేదేమరా అంటే మరి అంటలేదు. ఇప్పటికీ అప్పటికీ మా శివారెడ్డి దగ్గర మొదలుకుంటే నేను పుట్టి పెరిగిపోయి అన్నీ చేసింది కవుల మధ్యనే, నాకు కవిత్వం అంటుకోవాలి. సిద్ధారెడ్డి ఉండేవాడు, ఎందరో ఉండేవారు వాళ్ళు. మేము మా కేసీఆర్ ఉండేవాడు, వీళ్ళంతా. కేసీఆర్ మా క్లాస్మేటు, మా బెంచ్మేట్ కూడా, మా రూమ్మేట్ కూడా డిగ్రీలో బాగా చదువుకున్నాడు, తెలుగు లిటరేచర్ చేశాడు. మంచి పట్టుంది ఆయనకు కూడా, రాయలేదు కానీ బాగా పట్టున్నవాడు. మేము ఫస్ట్ ఆ రోజుల్లో 1978, 79లో మొదటి కథ మృత్యువులో వ్యత్యాసం అని మొదటి కథ పబ్లిష్ అయింది. ఇక ఆ తర్వాత నుంచి చాలా చాలా రాసుకుంటూ వచ్చాను. ఇప్పటి వరకు అయితే ఒక 100 కథలు రాసుకుంటాను. ఒక 50 వరకు విదేశీ కథలు అనువాదం చేశాను, ఒక విదేశీ నవల అనువాదం చేశాను, 2 నేను నవలలు రాశాను. ఈ ఫస్ట్ 4 కథా సంపుట్లు నావి వచ్చినాయి. ఒకటి ఆహార యాత్ర అని, ఒకటి ఆక్టోపస్ అని, ఒకటి అక్కన్నపేట రైల్వే స్టేషన్ అని, ఇంకొకటి మనం కాసేపు తర్వాత లాంచ్ చేయబోతున్నాం కొత్తది, సీతంబాయి పొలం అని ఒక కథల సంపుటి. ఈ తర్వాత అనువాద కథలై 2, ఒకటి మొత్తం అన్ని దేశాల నుంచి క్లాసిక్ స్టోరీస్ అనువాదం చేశాను, కథా సంగమం అని అది. తర్వాత ఇప్పుడు ఇంకోటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్, అరబ్ కంట్రీస్ గొప్ప కథలన్నిటినీ నేను అనువాదం చేశాను. అది అరబ్ షార్ట్స్ అని ఒక పుస్తకం వస్తుంది. ఆ తర్వాత ఈ కెన్యా గూగియా తియాంగో ఉన్నాడు, ఆయనది నోబెల్ నామినేటెడ్ నవల్ వీప్ నాట్ చైల్డ్ అని ఒక గొప్ప నవల్. అది నేను 7వ బిడ్డ అని పేరుతో అనువాదం చేశాను నవల. అది ఉంది. హైదరాబాద్ కూడా వచ్చాడు మహానుభా. అది నేను 7వ బిడ్డ, దాన్ని విరసం వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇంకా ఇక మామూలే, ఇక పత్రికలలో బహుమతులు రావటాలు, అవార్డులు రావటాలు, ఇవన్నీ మామూలే. ఈ అనువాదకునిగా మారటం అనేది ఒక 3-4 సంవత్సరాల నుంచే మారిన అనువాదకునిగా. అనువాదకునిగా ఎందుకు మారిందంటే, నేను చదువుతున్న క్రమంలో నేను తెలుగు కన్నా, అంటే గొప్ప చెప్పుకోవటం కాదు, తెలుగు చదువుతాను, తెలుగు కన్నా ఒక రెట్టింపు నేను ఇంటర్నేషనల్ లిటరేచరే చదువుకుంటాను. ఒక బుక్ కోసం ఎన్ని పాత్రయాలన్నా పడతా, ఎన్ని తాపత్రయాలను దాన్ని సంపాదించుకోవాలి, దానికోసం ఎన్ని డబ్బులు అయినా సరే పెడతాను. అవి నేను అనుకున్న పుస్తకాన్ని సాధిస్తాను, చదువుతాను. అది బట్టి ఆ చదువుతున్న క్రమంలో నాకు అద్భుతమైన కథలు దక్కినాయి. ఇప్పుడు ఫస్ట్ బెన్ ఓక్రీ అని ఒక మహానుభావుడు అన్నాడు, నైజీరియా, బుక్కర్ అవార్డు కొట్టాడు ఆయన. ఆయనతో ఒక చిన్న కథ అక్కడ తగిలింది నాకు, ఒక బిలాంగింగ్ అని ఒక కథ. 3 పేజీలు కూడా లేదు, ఏం రాసిండ్రా బాబు అనిపించింది. ఆ కథ చదవగానే ఇట్లాంటి కథలు మన దాంట్లోకి ఎందుకు తీసుకురావద్దు తెలుగులోకి, మనకు ఉంది కదా జర్నలిజం, అదొకటి ఇచ్చింది. అయ్యో ఏంటంటే ఇంగ్లీష్ను అలవోకగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయటం,
ఇట్లాంటి ఏమి ఎదురు బెదురు లేకుండా అక్కడ మొదలుపెట్టా. తర్వాత మార్కజు, తర్వాత ఇటాలో కాల్వినో, ఇక్కడ అసలు చాలా ఇక అలా అంతే. ఇంకా ఇప్పుడు నాకు ఎదురుగా ఏదైనా గొప్పది కనపడితే ఇమీడియట్గా ట్రాన్స్లేట్ చేయటం, దాన్ని ఏదో పత్రికకి ఇవ్వటం, అట్లా ఆ రకంగా ఇక అనువాదకునిగా ఇది అవ్వటం, ఇది ఇట్లా పోయింది. ఇట్లా నడిస్తే చెప్పటానికి ఇంకా ఇప్పుడున్న సాహిత్య స్థితి గురించి నేను చెప్పుకోవటానికి ఏమీ లేదు. ఇదంతా స్పీడ్ యుగము. రాసేవాళ్ళు కన్నా ఎన్నో రెట్లు చదివేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు రాసేవాళ్ళు ఎక్కువైపోయారు, చదివేవాళ్ళు తక్కువైపోయారు. అసలు చదవటం అనేది లేదు. తెలుగు అంటే రాను తెలుగు వచ్చిన వాళ్ళు కూడా లేకుండా పోతున్నారు. సాహిత్యం చదివేటోళ్ళు కూడా ఏదో వన్యప్రాణులాగా కనపడతలేరు ఎక్కడ. ఇంకా మన జనరేషన్ తర్వాత ఇప్పుడు మీరున్నారు, మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తెలుగు రాదు. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, ఏదో నేను ఉన్నాను కాబట్టి కాస్త చూసి చదువుతారు, కాస్త మాట్లాడతారు, చదువుతారు, ఏదో రాస్తారు. అంతేగాని ఇప్పుడు ఆ జనరేషన్లో ఇప్పుడు కొత్త జనరేషన్ వస్తుంది. ఏంటంటే తెలుగు అంటే చదవని జనరేషన్ వచ్చింది. ఈ స్థితిలో నీకు సాహిత్యము చదవటము, ఇది చేయటము, రాసేటోళ్ళు కూడా అట్లనే అయిపోయారు. ఈ మామూలుగా ఇప్పుడు ఒక ఆవిడ ఉంది, ఒక రచయిత్రి. ఈ మధ్యనే 2 కథల సంపుట్లు వచ్చినాయి. ఆమె ఏదో బెంగళూరులో సొంత స్టార్టప్ కంపెనీ ఉంది, సాఫ్ట్వేర్. ఒక ప్యాషన్తో, ఒక తపనతో ఆమె రచన మొదలుపెట్టాల. ఒక గ్లామర్తో మొదలుపెట్టింది. గ్లామర్తో మొదలుపెట్టి టకటక కథలు 2 కథల సంపుట్లు వచ్చినాయి. దానికి కూడా విపరీతమైనది ఆహా ఓహో అన్నారు. ఇదంతా అయింది. ఆమె ఒక సమావేశంలో మాట్లాడుకుంటూ ఒక చోట ఆమె చెప్పింది, నాకు తెలుగు రాదండి, కొంచెమే వచ్చు, నాకు తెలుగు రాదు, కొంచెమే వచ్చు, కానీ ఆ వచ్చిన దాంతోనే నేను రాస్తున్నాను. అరే అలా ఎలా రాస్తారండి అంటే, ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీషు రావడానికి 200 పదాలు ఉంటే చాలని చెప్తారు కదండి. ఆ 200 పదాలలోనే గిరాగిరా దింపుకుంటూ మనం మాట్లాడతాము. ఇది కూడా అంతే, నాకు వచ్చిన పదాలలో నేను కథలు రాస్తున్నా. ఇది ఉంది. ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా ఇట్లా రాస్తున్న దశలో మనం ఆ సాహిత్యం ఏది ఎట్లా ఉంటుంది, ఏది ఉత్తమమో ఏది కాదు. ఈ జనరేషన్ బాధాకరమైన ఏంటంటే, ఇప్పుడు మా వాడున్నాడు, మా కొడుకే ఉన్నాడు. ఆ మధ్య ఒకసారి ఏదో మాట్లాడుతూ, నాన్న ఈ శ్రీశ్రీ ఎవరు నాన్న, ఎప్పుడు వినబడుతుంది, నేను పెద్ద పాప్ సింగరా అని అడిగింది నన్ను మావాడు. ఒరే నీ అమ్మ, నువ్వు ఏ గ్లోబులో బతుకుతున్నావురా నా కొడక, నువ్వు శ్రీశ్రీ పాప్ సింగర్ అంటావు ఏందిరా అంటే, మరి అట్లనే ఉంది కదా పేరు, నేను ఎప్పుడు వెళ్ళేది పాప్ సింగరు అన్నాడు. అట్లా మొన్న ఒక ఆయన రచయిత నవలలు రాశాడు. ఆయన సార్ ఏంది ఇది, గురిజాడ కన్యాశుల్కం చదవాలని నవల అని తెచ్చాను సార్, తీరా ఓపెన్ చేసి చూస్తే ఇది నాటకమైంది సార్ అన్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఊరికే చెప్పుకుంటూ పోవడానికి అదేటి, కానీ మామూలుగా నేను నా గురించి చెప్పండి అనుకుంటే చెప్పడానికి ఏమీ లేదండి. ఏదో మన మధ్య 4 ముచ్చట్లు మాట్లాడుకుందామనే ఉద్దేశంతో నేను అది చెప్పాను. ఇక రచయితలు ఎక్కువ, పాఠకులు తక్కువ అనేది ఇది మామూలే. కానీ రాసే వాళ్ళంతా ఇన్పుట్ లేకుండా రాస్తున్నారు. ఇన్పుట్ ఉండకుండా రాచటం, అదే ఒక అచేతన వాక్యాన్ని పట్టుకొని కవులు, ఒక అరిగిపోయిన వస్తువును పట్టుకొని రచయితలు గిలాగిలా, అంటే ఇది కొంచెం సాహిత్యంలో లోతుగా అనుకున్నప్పుడు వచ్చే వ్యవహారం ఇదంతా. రాస్తున్న క్రమంలోనే ఎవడైనా కవి అయినా రచయిత అయినా అవుతాడు. షార్ట్ కట్స్ ఏమి ఉండవు. ఆ రకంగా మన వాళ్ళు షార్ట్ కట్స్ కోసమే ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా కూడా రాసే క్రమం అనేది, ఎవరు నిరంతరాయంగా రాయటమో ఏదో కొందరు ఉంటారు. ఇప్పుడు ఆయన రాస్తాడు, నిరంతరాయంగా రాస్తాడు. మా శివారెడ్డి గారు రాస్తున్నారు. ఇట్లా కొంతమంది ఆ రాస్తున్న క్రమం ఎవరికైనా కూడా కీర్తి కోసం రాసిన, పేరు కోసం రాసిన, దీనికోసం రాసినా కూడా అవేవి సాహిత్యంలో సాధ్యం కావండి. అయితే ఒక తపన మనిషి, ఎందుకంటే ఒక రాయకుండా ఉండలేని తనం ఒకటి వస్తుంది. అది ఆ స్థితి నుంచి బయటపడడానికి రాస్తారు తప్ప ఏదో ప్రయోజనాలు పొందటానికి అదే అనుకుంటే కుదరదు. నేను చెప్పాను కదా ఇందాక, శ్రీశ్రీని కూడా మర్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఎవరినైనా మర్చిపోయే పరిస్థితి. స్పీడ్ యుగం.
నువ్వు పోయి సాహిత్యంలో అత్యున్నత నోబెల్ ప్రైజ్ తీసుకున్నావు అనుకో సాహిత్యానికి, ఆ దాన్ని కూడా మన వాళ్ళు మర్చిపోతారు. ఇప్పుడు గుర్తుంచుకునేదందుకో లేకపోతే డబ్బులు సంపాదించేందుకో ఏంటంటే మనమే విదేశీ ఇంగ్లీష్లో అంతర్జాతీయంగా ఒక్క నవల రాస్తే గొప్పది. ఇప్పుడు బెన్ ఓక్రీ ఫ్యామిస్డ్ రోడ్ అని రాశాడు, మార్కజ్ 100 years of solitude అని రాశాడు, ఇప్పుడు ఎర్నెస్ట్ హెమింగ్వే ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ రాశాడు. ఇట్లాంటి క్లాసిక్ నువ్వు గొప్పవి రాసినావు అనుకో, నీకు డబ్బులు 4 తరాలు కూర్చొని తినే డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు 100 years of solitude అనే నవల ఎక్కడో లాటిన్లో అక్కడ స్పానిష్లో రాశాడు. అది ప్రపంచంలో ఇంత చిన్న దేశం ఆఫ్రికా లాంటి బడుగు దేశాల్లో కూడా, పేద దేశాల్లో కూడా వాళ్ళ భాషల్లోకి అనువాదం అయిపోయింది. అది దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల భాషల్లోకి ఆ నవల అనువాదం అయిపోయింది. ఆ రోజుల్లోనే 300 కోట్ల కాపీలు అమ్ముడైపోయినాయి అంటారు. అది ఎక్కడ మన దగ్గర? ఇప్పుడు అది చాలు. ఎన్ని వందల సంవత్సరాలైనా, ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయింది? 150 సంవత్సరాలు అయితే ఈజీగా అయింది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ రాసి. కానీ అది ఇప్పటికీ అది నిత్య నూతనంగా ఉంటుంది. ఆ రకంగా లేదు మన దగ్గర సాహిత్యం అక్కడ. కాబట్టి ఇక్కడ కేవలం మన తపన కొద్ది రాసుకోవటం, మన గట్టిగా చెప్పాలంటే ఒక ఆత్మసంతృప్తి కోసం రాసుకోవటం. అదే ఎవరో అభిమానులు, సాహిత్య ప్రియులు ఉంటే చదువుతారు, ఆనందిస్తారు. ఎప్పుడన్నా ఇదైతే అరే బాగా రాసేవరా బాబు, అంతే తప్ప నువ్వు ఎక్కువ ఆశించడానికి ఏమీ లేదు. ఇప్పుడు దీనికి శాశ్వతత్వం లేదు. నేను 4 అవార్డులు తీసుకోవచ్చు, ఇంకేమన్నా అంటే ఇంకేవో తీసుకోవచ్చు రివార్డులు, కానీ వీటికి ఉండదు. నువ్వు రాసిందే నిలబడి ఉంటుంది. నువ్వు మంచిది రాస్తేనే మంచిది రాసిందే నిలబడి ఉంటుంది. మా శర్మ సారు పేగు కాలిన వాసన అని ఒక కథ రాశాడు. నేను కాలేజీలో BA ఫస్ట్ ఇయర్లో ఉన్నాను, ఎప్పుడు ఎక్కడున్నానో తెలియదు. ఆంధ్రజ్యోతిలో వచ్చింది అనుకుంటుంది ప్రైజ్ కథ. ఆ కథ ఎలా వచ్చిందంటే పుట్టుకతో మామూలుగా ఉంది, అది అలా అయిపోయి అదొక ఎవరెస్ట్ అయిపోయింది. పేగు కాలిన వాసన అనేది సాహిత్యం తెలిసిన వాడికి ఎవడికి ఆ కథ గురించి తెలియదంటే నేను నమ్మను. అది అట్లా ఐకానిక్. అట్లా ఉంటే నువ్వు నిలబడి ఉంటావు, నువ్వు నిలబడిపోతావు. అది అప్పుడు లేకపోతే ఏమీ రాదు. శర్మ సార్ బోలెడు రాశాడు, ఏం సంపాదించాడు? సాహిత్యంతో ఏం సంపాదించాడు? సంపాదించలేము. సాహిత్యంలో పేరు సంపాదించాడు, సాహిత్యంలో ఒక స్థానాన్ని సంపాదించాడు, అంతే. దాని ప్రస్తావన వచ్చినప్పుడు వస్తుంది. మొత్తం జనం అంతా జేజేలు కొట్టుకుంటూ మనకు ఎదురొచ్చి స్వాగతం చెప్పే అంత సీన్ లేదు ఈ సాహిత్యానికి. ఈ సాహిత్య రంగంలోనే వచ్చినప్పుడు నీకు ఎంత వచ్చింది? నీకు ఆవగిందంత వచ్చింది ఆ ప్లేసు, లేకపోతే ఏదో ఇంకా గురిజగిందంత వచ్చిందా? అదే అంతే. ఆ సాహిత్యంలో నిలబడవా అనేది అని నేను అనుకుంటాను. ఎవరు రాసినా కూడా ఆత్మసంతృప్తితోనే రాసుకుంటారు, ఆ ఆనందాన్ని పొందటానికని నేను అనుకుంటున్నా. ఇక నా బ్యాక్గ్రౌండ్ కానీ ఇది పెద్దగా మీరెవరు ఊహించారు, ఎందుకంటే మన పేరు అంతే కాబట్టి ఇట్స్ ఓకే. నాకు ఉన్న బ్యాక్గ్రౌండ్ అది చెప్పాను. సంతోషం, చాలా సంతోషం. మీరు చాలా సిన్సియర్గా విన్నారు, సిన్సియర్గా విన్నారు కాబట్టి అందుకు చాలా థ్యాంక్స్ చెప్తూ నమస్తే సార్. సార్ చెప్పుకోవచ్చు. దీన్ని నేను మసాలాలు దట్టించి బ్రహ్మాండమైన బాహుబలి చేయగలను, బ్రహ్మాండంగా చేయగలను. నా గురించి నేను బాహుబలి ప్రాజెక్ట్ చేయగలను. దానివల్ల ఏమొస్తుంది? అదే అంటే చేసింది ఏమీ లేదు. ఆ కష్ట మీరు మీరు ఏమన్నా మాట్లాడవచ్చు. మీరు ఏమన్నా నేను బొమ్మలు వేస్తాను, ఆర్టిస్ట్ చిన్నప్పటి నుంచి 5 ఏళ్ళ నుంచి బొమ్మలు వేస్తున్నాను. నాకు చదువు అంటే ఆసక్తి లేదు. అయితే నేను ఈనాడులో ఉద్యోగంలో చేసిన తర్వాత ఆర్టిస్ట్గా నేను 10th క్లాస్లో వేసిన బొమ్మ లాంటిది ఇప్పటికీ వేయలేకపోయినాను. నేను జాయిన్ అయిన తర్వాత ఈనాడులో ఆర్టిస్ట్గా జాయిన్ అయిన తర్వాత ఒక వృత్తిగా తీసుకున్న తర్వాత నేను చిన్నప్పుడు వేసిన బొమ్మ స్థాయిలో కూడా వేయలేకపోయినాను. ఎందుకంటే అదంతా రిక్వైర్మెంట్ కోసం, ఆ కథకు కావాల్సినట్టు వేయడం, ఆ సందర్భానికి జరిగినట్టుగా బొమ్మ వేయడం, అట్లాంటి ఒక మెకానికల్ ప్రాసెస్. మీరు అదే చెప్పారు ఇందాక, ఈ సాహిత్యము జర్నలిజం ఇది
నేను ఆర్ట్లే సేమ్ అదే ఫీల్ అదే అనుకుంటున్నాను. కొందరు ఉన్నారు సార్, అంటే జర్నలిజంలో ఉంటూనే కొందరు ఉన్నారు, అంటే రెండింటిని ఇముడ్చుకోవాలి, అంటే దీన్ని ఇటు మిగుల్చుకోవాలి, దీన్ని ఇటు మిగుల్చుకోవాలి, అట్లా కొందరు ఉన్నారు. కానీ చాలా తక్కువ మంది, ఎందుకంటే ఆ ఊపులోనే కొట్టుకుపోతారు. మళ్ళీ ఇంట్లో ఇంకోటి ఉన్నది, అట్లా ఇట్లా ఏర్పాటు చేస్తున్నానని కాదు, జర్నలిజంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి డైలీ న్యూస్ పేపర్ జర్నలిజం ఒకటండి, ఇంకోటి మ్యాగజైన్ జర్నలిజం ఒకటి. మరి వీనికున్నంత ఒత్తిడి కానీ వీనికున్నన్ని రపరపలు ఇవి మ్యాగజైన్ జర్నలిస్ట్కు కొంచెం తక్కువ ఉంటాయి. వాళ్ళకు ఉండేయని అన్ను మ్యాగజైన్ జర్నలిస్టులకు కొంచెం తక్కువ ఉంటాయి. ఇంట్లో చాలా ఉంటాయి, వార్తలు ఒత్తిడి ఉంటాయి, అర్జెంట్లు ఉంటాయి, అవి ఉంటాయి. ఇంట్లో మొగుళ్ళు ఉంటారు, భర్త, 2వ భర్త, 3వ భర్త ఇట్లా ఉంటారు. ఎడిటర్ దగ్గర మొదలుకుంటే ఓనర్ దగ్గర నుంచి ఉంటాయి. ఇవన్నీ జర్నలిజంలో ఎక్కువ ఉంటాయి. మిగతా కంపెనీలలో ఉండవా, మిగతా ఆఫీసులలో ఉండవా అనేది అది వేరు. మొత్తానికి క్రియేటివిటీ మెల్లమెల్లగా నాశనం అయిపోద్ది సార్. నీకు తెలియకుండా పడికట్టు పదాలన్నీ వచ్చేస్తాయి, నువ్వు రాయబోతుంటే అవే పడతారా, ఇది కాదు కదా అనిపిస్తుంది నీకు. అంటే ఈ ఘనత ఈనాడు వాడికి దక్కుతుంది అనుకో, వాడు పెట్టిందే ఇదంతా ఇట్లా వచ్చి వాడిని ఇది చేయటము. ఆ రకంగా కొంతమంది బాగా రాశారు. ఇప్పుడు మా ప్రతాప్ రెడ్డి సార్ అన్నాడు, ఇప్పుడు జగన్నాథ్ శర్మ ఉన్నాడు, పతంజలి సారు ఆయన నెంబర్ 1 దేనికదే. పెన్ ఈజ్ పెన్, ఈ పెన్నే, ఆ పెన్నే అట్లా ఉన్నారు, కొందరు ఉన్నారు. ఇప్పుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ ఉన్నాడు, అట్లాగే ఇప్పుడు నండూరు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఇట్లా ఈవెన్ ఆయన డిటెక్టివ్ నవల రచయిత కొమ్మూరు సాంబశివరావు ఉన్నాడు. ఇలా తక్కువ, కానీ చాలా తక్కువ. మేము ఉదయంలో ఉన్నప్పుడు ఎటు చూసినా రైటర్సు, మేధావులు, గొప్పవాళ్ళు కనపడుతున్నారు చేరినప్పుడు. తర్వాత ఏమయ్యారో మీకేం తెలియదు. మరి వాళ్ళు పెన్నులు బారేసారా, వాళ్ళే పోయారా, ఈ సాహిత్యం అనేది మర్చిపోయారా, ఏం తెలియదు మీకు. అలా 10% కూడా మిగల్లా భుంగమైపోయింది. కానీ అంటే అవార్డు దేశ్ ఒక చోట ఇండియా టుడే లాంటి మ్యాగజైన్స్ అయితే అవి ఉన్నంత కాలం అంటే ఈ కథల్ని కానీ సాహిత్యాన్ని కానీ కొద్దిగా ప్యారలల్గా జర్నలిజం సపరేటు, ఈ లిటరేచర్ ఇదంతా కూడా సపరేట్ అన్నట్టుగా కొంత అది మెయింటైన్ చేసేది. అదే నేను అందరూ 25 ఏళ్ళు పనిచేశాను, వేల కథలు కొన్ని చదివాను, వాటి బొమ్మలు వేశాను. అసలు ఎన్నిసార్లు ఎన్ని కథలు ఏవి వచ్చినా కూడా చాలా మంచి క్వాలిటీ స్టోరీస్ మెయింటైన్ చేశాను. అంటే ఈ మీడియా హౌస్ మిగతా మీడియా హౌస్కి కొద్దిగా డిఫరెంట్గా ఉండేది. ఇండియా టుడే తెలుగు మాయమైపోయే దాకా కూడా ఆ క్వాలిటీని మెయింటైన్ చేశారు. ఆ పెద్దిపొట్ల సుబ్బరామయ్య గారి కథలు లేకపోతే వీళ్ళందరినీ కూడా ఇది అయిపోయాక పుస్తకం ఆవిష్కరణ అని చెప్పేసి పిలిచి ఒక మీరు ఉండండి, మీరు ఇంకో ముగ్గురు విలువ మంచిగా నేను ఉంటాను, 5 ఓపెన్ చేసేద్దాం. మాత్రం ఎక్కడ ప్లేస్ లేకుండా పోయింది. కథకు కానీ ఒక లిటరేచర్ వ్యాసానికి కానీ ఇప్పుడు ఇంకా పోయిందే జర్నలిజంలో. నేను జర్నలిజాన్ని తక్కువ చేయను, ఎందుకంటే నా జీవితమే అది. కాబట్టి క్రియేటివిటీకి దీనికి అసలు ఎక్కడన్నా ఇంత కలిసేది. ఆ ఇత్తనం ఈ ఇత్తనంలా, ఈ ఇత్తనం ఆ ఇత్తనంలా కలిసేది వరకు. ఇప్పుడు కంప్లీట్ అది ఎక్కడో అదో ధ్రువం, ఇదో ధ్రువం. ఎవరు బుర్రను ఖర్చు పెట్టి ఎవరే ఒక వార్తకు ఒక అద్భుతమైన లీడ్ రాస్తున్నది ఎవరు, ఒక అద్భుతమైన హెడ్డింగులు పెడుతున్నది ఎవరు, ఒక అద్భుతమైన ఎడిటోరియల్ రాస్తున్నది ఎవరు? మీకు ఎక్కడ ఉంది చెప్పండి. ఉన్నట్టుగా జర్నలిజంను పచ్చిగా ప్రొజెక్ట్ చేస్తున్నది నీకు ఎక్కడా లేదు కదా. ఈ దీంట్లో మరి ఒక రైటర్ అనేవాడు అందులోనే మునిగిపోతాడు. కానీ ఇంకా అది ఒక దశనే, నాకు ఒక దశ అది. అంటే దానిదైనట్టుగా లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అవి ఇవి. ఎనీవే ఇది మెయిన్. మెల్లమెల్లగా పోయి అంతే. ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఏమి లేకుండా అంతే. ఇక తర్వాత రిటైర్మెంట్ తర్వాత అయితే రీడింగ్ విపరీతంగా ఉంటుంది. కాబట్టి నాకు రీడింగ్
ఎప్పుడో చిన్నప్పుడు పట్టుకున్న పుస్తకము ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఇక నా పుస్తకం, నా చేతిలో పుస్తకం ఎప్పుడు పోతుంది అంటే నేను పోయినప్పుడే పోతుంది. నేను పోయినప్పుడే ఆ పుస్తకం కింద పడిపోద్ది అంతే. రాయటం ఎప్పుడో మానేయచ్చు మళ్ళీ, కానీ అది ఆ పుస్తకం చదవటం. తెలంగాణ ప్రాంతాల్లో, తెలంగాణ ప్రజల్లో కానీ కౌన్సిలర్ పేరెంట్స్ పిల్లల్ని చదవడానికి ప్రేరేపించేది నిజంగా చాలా తక్కువ ఉంది. నిజానికి ఉద్యమాలు వచ్చిన దశలోనే చాలామంది యువకులు చదవడం కానీ లేకపోతే ఈ లిటరేచర్ పరిచయం కావడం కానీ జరిగిందన్నది అది మాత్రం నిజం. అంటే కొన్ని ఇళ్లలో, మీలాంటి ఇళ్లలో ఉండే రిస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా కొంత మిడిల్ క్లాస్ పిల్లలు, పేద పిల్లలు ఒక మంచి టీచర్ దొరికితే ఒక స్కూల్లో, ఆ టీచర్ ద్వారా ఏమన్నా ఒక లిటరేచర్, ఆ టైంలో ఉన్న లిటరేచర్ ఏమైనా పరిచయం అయితే పరిచయం, నాకు అలా పరిచయం. మా బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ కూడా చదివేది అది ఏమి ఉండకపోయేది, తెలవదు, పుస్తకాలు కూడా తెలవదు. అంటే నాకు మిర్యాలగూడలో ఒక చైతన్య సమాఖ్య, ఒక టీచరు ఇట్లా దొరకడం వల్ల అంటే అదే మీరు కూడా కొంచెం ఈ జనరేషన్ కాదు కదనే, పాత జనరేషన్ కాబట్టి ఇప్పుడు స్కూల్లో తెలుగు చెప్పే ఉపాధ్యాయునికి పోతన భాగవతం గురించి తెలవకపోవచ్చు. అది ఏమీ లేదు, ఏదో టీచర్ ట్రైనింగ్ ఎగ్జామ్ పాస్ అవుతాడు, ఇదవుతాడు, వస్తాడు, పెడతాడు, ఏదో అదంతా పెద్ద కథ మనకొద్దు. అది చాలా ఉన్నాయి కాబట్టి అన్న నీవే తెలిసే ఓకేనా? ఇంకా నేనే చెప్పుకుంటా, నువ్వే చెప్పి అజ్జయ్ ఈ సందర్భంగా గొప్పగా ఉంటాం. నువ్వు పిలువు, అందరినీ పిలువే. ఇక్కడికి మాట్లాడడానికి పిలిచారు, మనం ఏదో మాట్లాడుకున్నాము. ఈ సందర్భాన్ని దీన్ని కూడా నేను ఇంకో దానికి కూడా వాడుకుందాము, ఉపయోగించుకుందాము ఈ వేదికను అనే దీంతో నా కొత్త పుస్తకం వచ్చింది. దీన్ని ఇక్కడే లాంచ్ చేద్దామని అనుకున్నాను. బస్సులు కార్లలో ఉండకూడదు అంటే ఎదవేడుపులు ఇవన్నీ, అదొక విషయం. ఇంకొక విషయం ఏంటంటే, అంటే అది ఎందుకు చెబుతాను మళ్ళీ లింక్ చేస్తా. ఒకసారి నేను ముళ్ళపూడి వెంకటరామన్ గారిని ఒక మాట అడిగా, సార్ మీరు అప్పుడు ఎప్పుడో రాజకీయ బేతాళ వంశవింశతిక అని రాశారు కదా, ఇప్పుడు రాజకీయాలు ఇట్లాంటి ఫామ్ తీసుకున్న తర్వాత ఎందుకు రాయలేకపోతున్నారు, దాన్ని ఎందుకు మీరు కంటిన్యూ చేయకూడదు అన్న. ఆయన ఒక మాట అన్నాడు, ఇప్పుడు రాజకీయాలు అక్షరాలకు అందవు, అంటే ఒక రచనకు అందనంత కాంప్లికేటెడ్గా సంక్లిష్టంగా తయారైంది, వాటిని ఎవ్వరూ 100% రచనలోకి దింపలేము, అక్షరంలోకి దించలేము, అందువల్ల నేను ఆ ప్రయత్నం చేయలేదు అని చెప్పాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే, నేను ఇప్పుడు కథలు చదవలేదు అందరూ బాధపడతా ఉంటారు. ఎందుకు చదవాలి? ఎప్పుడైనా సరే జీవితము దేంట్లో రిఫ్లెక్ట్ అవుద్దో ఆ ఫామ్ చదువుతారు. పాత రోజుల్లో పురాణాలు వాటిని మాత్రమే రిప్రజెంట్ చేసినప్పుడు హరికథలు వచ్చాయి, బుర్రకథలు వచ్చాయి, వీధి నాటకాలు వచ్చాయి, తోలు బొమ్మల కథలు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. ఎప్పుడైతే జీవితాన్ని రిఫ్లెక్ట్ చేయటం బిగిన్ చేసినాయో అప్పుడు కథ వచ్చింది, నవల వచ్చింది, ఇంకో ఫామ్ వచ్చింది. ఈ ఫామ్స్లో కూడా ఎందుకు నిలబడ్డారు? ఎద్దనపూడి సులోచనారాయణ ఎందుకు నిలబడింది? ఎండమూరి వీరేంద్రనాథ్ ఎందుకు ఒక మైలురాయి అయ్యాడు? ఎద్దనపూడి సులోచనారాయణ ఎందుకు ఒక మైలురాయి అయ్యింది అంటే, అప్పటిదాకా ఆడపిల్లలు ఎవరు కాలేజీకి వెళ్ళి చదువుకునేవాళ్ళు కాదు. ఫస్ట్ టైము ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళి చదువుకోవటం, ఉద్యోగాలు చేయటం. అప్పటిదాకా తల్లిదండ్రులు వీడే నీ మొగుడు అంటే వాడి చేత తాళి కట్టించుకోవడం తప్ప, నాకు ఇలాంటి మొగుడు ఉంటే బాగుండన్న ఆలోచన కూడా లేడీస్కి వచ్చే పరిస్థితి లేదు. ఫస్ట్ టైం చదువుకోవటం వల్ల చుట్టూతో ఉండే అబ్బాయిలు కూడా కనపడటం వల్ల, ఒరే వీడు నాకు భర్త అయితే బాగుండే అబ్బాయిలు అనుకోవటం, అమ్మాయిలు అనుకోవటం, ఇట్లా మొదటిసారిగా ఒక పార్ట్నర్, తన లైఫ్ పార్ట్నర్ గురించి ఆలోచించే అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చినప్పుడు సులోచనారాణి అప్పుడు రంగం మీదకి వచ్చింది రచయిత్రిగా. రాజశేఖరము, 6 అడుగుల అందగాడు, కారు, కథ, కమాష్మిషు, ఈ ఆకర్షణ, ఎలాంటి భర్త అయితే బాగుంటుంది, ఇట్లాంటివి వచ్చేసరికి విపరీతంగా ఎద్దనపూడి సులోచనారాయణ చదివారు. ఆమె ఒక మైలురాయి. నెక్స్ట్ మైలురాయి వీరేంద్రనాథ్ ఏంది, తర్వాత లైఫ్లో చాలా మార్పులు వచ్చిన తర్వాత, అంతకుముందు ఒక గ్రామంలో కొన్ని 100 ఏళ్లుగా రాని మార్పులు
మన జనాలు చదువుకోవటం, అమెరికాలో పోవడంతో మార్పులు వచ్చాయి. ఒక ఊరిలో ఒక రైతు ఉంటాడు, రైతు కొడుకు రైతులాగే వాడికి 50 ఎకరాలు ఉంటే అదే లైఫ్ స్టైల్ ఎన్నేళ్ళైనా, 2 ఎకరాలు ఉండేవాడు అదే లైఫ్ స్టైల్. కానీ ఇప్పుడు ఏమైన తర్వాత ఈ 2 ఎకరాలు ఉండేవాళ్ళు అబ్బాయి ఒక్కసారి అమెరికా పోయేసి వాడు డాలర్లు పంపించగానే వీడు 50 ఎకరాలు కొట్టడంతో లైఫ్ స్టైల్ మారిపోయింది, అదృష్టాలు మారిపోయినాయి. అందువల్లే అంతకుముందు లేనంత దేవుడి పిచ్చి, వాస్తు పిచ్చి ఎందుకు వచ్చాయి అంటే, ఉన్నట్టుండి ఒక్క అదృష్టంతో జీవితం మారిపోయేసరికి అరే రే వాడిలాగా వాడికి పట్టిన అదృష్టం మనకి ఎందుకు పట్టకూడదు, వాళ్ళ అబ్బాయిలాగా మా అబ్బాయి అమెరికా ఎందుకు పోకూడదు, ఇట్లా ఈ లెక్కలు అనే దాని మీద వచ్చేసరికి మీకు వాస్తు పిచ్చి, అంతకుముందు లేని వాస్తు పిచ్చి ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? ఎందుకే వచ్చింది? ఆ లెక్క మీద మనకు కూడా లెక్క తగిలితే బాగున్నాం. లెక్క తగలాలంటే ఏం చేయాలి? ఇప్పుడు లాటరీ టికెట్ కొన్నాడు, దేవుడి పటాలు అక్కడ పెట్టేది దండం పెట్టుకొని వస్తాడు. సినిమా తీసినవాడు రీల్ అంతా తీసుకుపోయి తిరుపతి కొండ దగ్గర ఆ రీలు పెట్టేది ఒక రీలు పూజ చేసుకొని వస్తాడు. ఎందుకు? లెక్క తగలాలని. అట్లా లెక్క తగిలే అవకాశం మనకు కూడా ఉండాలని మీకు ఈ వాస్తు ఇట్లాంటి వ్యవహారాలన్నీ వచ్చాయన్నమాట. టోటల్గా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే సార్, నవల వచ్చింది, దాని పర్పస్ అయిపోయింది. కథ వచ్చింది, దాని పర్పస్ అయిపోయింది. ఇప్పుడు వచ్చే పిల్లకాయలు జీవితాన్ని దేని నుంచి నేర్చుకుంటున్నారు అంటే విజువల్ ఫామ్ నుంచి నేర్చుకుంటున్నారు. అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. మనము చెత్త సినిమాలు ఎట చూస్తున్నామో అత్యద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. ప్రపంచంలో వచ్చే ఏ సాహిత్యానికి, ఏ కథలకు, ఏ నవళ్లకు తీసుకున్నటువంటి అత్యద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. ఎప్పుడు కూడా ప్రతి మనిషి చదివి కష్టపడే కన్నా విజువల్ ఫామ్లో ఉన్నప్పుడు దానికన్నా ఇంకా గొప్పగా ఉంటుంది. మనం ఊహించుకోవాలి. రాసినప్పుడు వాతావరణం చాలా చల్లగా ఉంది, మేఘావృతం అయ్యింది, అట్లయింది, ఇట్లే ఒక్క బొమ్మతో ఇటు చూపించేటప్పుడు ఇది ఇష్టమా అది ఇష్టమా, నేను విజువల్ ఫామే చూసుకుంటా. అట్లా ఇప్పుడు వచ్చే కథలు, మనం కథల్ని ఎక్కడ చూడాలంటే విజువల్ ఫామ్లో చూడాలి. విజువల్ ఫామ్లో అద్భుతమైన కథలు వస్తున్నాయి, మారుతుంది. సో జనరేషన్ మారేటప్పుడల్లా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అట్లా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు విజువల్ ఫామ్లో విపరీతంగా అద్భుతమైన కథల్ని చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం ఒకసారి ఇలా పట్టుకొని అన్నా దగ్గరయ్యా. నా చేత ఆవిష్కరింప చేయడం అన్నది అతనికి ఆనందం, నాకు మహదానందం. అనేక మంది పుస్తకాలు నేను గతంలో ఆవిష్కరించి ఉండొచ్చు కాక, మిత్రుడు, సచివుడు, బాంధవుడు, అన్ని రకాలుగా నాకు ఆత్మీయుడైన అయోధ్య రెడ్డి కథల సంకలనాన్ని ఆవిష్కరించడం అన్నది చాలా సంతోషదాయకమైన విషయం. ఇంకొక విషయం ఏంటంటే, నా కాంటెంపరీ రైటర్ నా గురించి ఎక్కువగా మాట్లాడాడు, కానీ ఇద్దరం ఒకటే. అద్దంలో అయోధ్య రెడ్డి నిలబడితే నేను కనిపిస్తాను, నేను నిలబడితే అయోధ్య రెడ్డి కనిపిస్తాడు. నేను, అయోధ్య రెడ్డి, సిద్ధారెడ్డి, కందుకూరి శ్రీరాములు, విజయారావు, గుడిహాలం రఘునాథం, తర్వాత చాలామంది ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్, కవులు, కానీ మేమందరం ఒక్కలాగే ఉండేవాళ్ళం. నేను ఎక్కడి నుంచో వచ్చినా ఉస్మానియాలోనే బతికాను నేను ఎక్కువగా. తర్వాత నా అదృష్టం ఏంటంటే, శివారెడ్డి లాంటి వ్యక్తితో నాకు పరిచయం ఏర్పడడం. శివారెడ్డి గారు స్టేజ్ మీదే చెప్పుకున్నాడు, నాకు మరో కొడుకు మా జగన్నాథ్ శర్మ అని. అలాగే నన్ను సాకాడు ఆయన. ఒక రకంగా చెప్పాలంటే, నాకు ఇంగ్లీష్ వచ్చేదే కాదు, నేను భాష ప్రేమ చదువుకొని మామూలుగా వచ్చిన వాడిని ఇక్కడికి హైదరాబాద్. నాకు అర్థమయ్యే కాదు అసలు ఇంగ్లీష్ అన్నది. ఆ రోజుల్లో నన్ను ఖైరతాబాద్లో తన ఇంట్లో కూర్చోపెట్టుకొని ఇంగ్లీష్ నవల్ని, కథలను ఎలా చదవాలి, అనువాదం ఎలా చేయాలి, నేను ఉండేదే విపులకి సబ్ ఎడిటర్గా వచ్చాను నేను. అలాంటప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ పాపం కాలేజీ
తర్వాత సాహిత్య కార్యక్రమాలు, సాహిత్యేతర కార్యక్రమాలు, తదనంతరం రాత్రి 11కో 12కో ఇంటికి వస్తే అక్కడ కూర్చొని పాపం 1 గంట 2 వరకు పాపం నాకు గ్రామర్ చెప్పి అన్నీ చెప్పి ఒక 3 ఏళ్ల పాటు శివారెడ్డి నాకు చాలా కష్టపడ్డాడు నా గురించి. అలాగే వీళ్ళందరూ కూడా కష్టపడ్డారు నన్ను నిలబెట్టడానికి. ఈ మహానగరంలో జులైగా తిరుగుతుండే వాళ్ళని ఏముంది, 350 రూపాయలు 250 రూపాయలు ఈనాడులో ఉద్యోగం ఉండేది. అది ఉద్యోగం నేను అనుకోను. ఈనాడు ఉద్యోగం కాదు. ఈనాడు భాష కాదు. నిజంగా చెప్పాలి అంటే అదొక టైప్ అంతే. అదొక ఏంటంటే గుమస్తాలను తయారు చేసే ఒక పెద్ద కర్మాగారం ఈనాడు అన్నది. ఆ గుమస్తాల్లో నేను ఒక గుమస్తా. కానీ జర్నలిజం అయినా కథా రచయిత అయినా సరే నాకు ఇప్పటికీ ఇష్టమైన పత్రికలు ఏంటంటే కొన్ని ఉదయం అనగా, ఆంధ్రజ్యోతి అనగా ఇవి నాకు ఇష్టం. ఇక్కడ బతకొచ్చు, బతికినంత మాత్రాన దాన్ని ఇచ్చేసుకోం కదా, ఏదో బతికిస్తారు వాళ్ళు అంతే. కానీ జీవం ఉండి జీవకళ ఉట్టిపడేది ఎక్కడంటే ఆంధ్రజ్యోతిలోని ఉదయం కంపెనీలో, ఉదయం సంస్థల్లోనే జీవకళ ఉట్టిపడేది అందరికీ. అలా బతికాం అందరం, కథల గురించి చెప్పుకున్నాం. అయితే నా అదృష్టం ఏంటంటే పార్వతీపురంలో పుట్టడం, ఉద్యమ నేపథ్యం, అక్కడి నుంచి విజయనగరం రావడం, విజయనగరంలో మహామహులతో పరిచయాలు, ఆ పరిచయాలతోటి హైదరాబాద్ మహానగరం రావడం, ఇక్కడ గొప్ప గొప్ప వాళ్ళ పరిచయాలు. తక్కువ వాళ్ళు ఏంటి, అందరూ ఎలా ఉండేవారు, శరబండరాజు అయితేనేమి, నగ్నముని అయితేనేమి, శివారెడ్డి అయితేనేమి, మహామహులు ఇక్కడ అందరూ కలుస్తుండేవారు ఎప్పటికప్పుడు. నిఖిలేశ్వర్ గారు అయితేనేమి, శ్రీపతి. ద్వారకా అంటే పెద్ద రచయితల గుంపు ఉండేది అక్కడ. సాయంత్రం 6:30 అయ్యేసరికి అందరూ వాలిపోయేవాళ్ళం. ఆ ద్వారకలో చెట్టు ఉంటుంది, ఆ చెట్టు నిండా పిచ్చుకలే. అలాగే ద్వారక ఏడేసరికి అంత రచయితలు కవులందరూ చాలామంది జోకులు కూడా వేశారు. అదిగో ఆలమందలవు కవుల మందలవుగా అనేవారు. అదిగో ద్వారక కవుల మందలవుగా అని అందరూ ఉండేవాళ్ళం. అందరికీ ఛాయలు ఇచ్చుకుంటూ కబుర్లు ఆడుకుంటూ రాత్రి 1 గంట 2 వరకు నేను పద్మావతి నగర్ కాలనీలో, వెంకటరమణ కాలనీలో ఉండేవాడిని. నన్ను శివారెడ్డి దిగబెట్టడానికి వచ్చేవాడు మా ఇంటి వరకు. వచ్చి అక్కడ మళ్ళీ నేను కబుర్లు ఆడుకుంటూ నేను మళ్ళీ శివారెడ్డి ఖైరతాబాద్ దిగబెట్టేవాడు. అలా తెల్లారిజాము 3:30 4 వరకు. ఈ లోపల అనేక రకాల కథల గురించి. శివారెడ్డిలో ఉన్న గొప్పతనం ఏంటంటే కవిగానే కాదు, కథలు రాయకపోయినా విపరీతంగా చదివేవాడు. విపరీతం గొప్ప ఒరేషియస్ రీడర్. శివారెడ్డి సాహచర్యం వల్లనే, శివారెడ్డి శిష్యరికం వల్లనే ఎక్కువగా చదివానేమో నేను ఇప్పటికీ అనుకుంటాను. ఎందుకంటే నేర్పాడు ఆయన బాగా పుస్తకాలు. తర్వాత వచ్చిన డబ్బులతో భోజనం కన్నా ప్రధానంగా పుస్తకాలు కొనుక్కునేవాళ్ళం వెళ్ళి. అందరం ఈయన దగ్గర నుంచి ప్రతివాడు అదే, వచ్చే జీతం తక్కువ అయినా సరే పుస్తకాలు కొనుక్కొని చదువుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ రీడింగ్ ఎబిలిటీ అనేది తగ్గిపోయింది పూర్తిగా జనానికి. అలాగే ఇప్పుడు మనవాడు అన్నట్టుగా అవి గొప్ప కథలా, ఇవి గొప్ప కథలు కావా అంటే, ఏ యుగానికి సంబంధించి ఏ కాలానికి సంబంధించిన కథలు ఆ కాలంలో ఉంటాయి. దాని అవసరం అంతవరకే, తర్వాత మరి ఉండదు దాని అవసరం. ఇంకోటి వస్తుంది. అయితే దేనికి కూడా మరణం అనేది ఉండదు, మార్పు అనేది ఉంటుందేమో కానీ మరణం అనేది ఉండదు. కళ మారుతూ ఉంటుంది, కథ మారుతూ ఉంటుంది, అంతే తప్ప చచ్చిపోదు. అప్పుడు అలాగ ఉంటుంది. మా చిన్నతనంలో అడ్డకట్ చేసుకుని ఉండేవారు ఆడవాళ్ళు, ఇప్పుడేమో నైటీలో తిరుగుతున్నారు. మార్పు ఉంటుంది, సహజం అది. అలాగంటే అడ్డకచ్చలు కట్టమంటే ఇప్పుడు వీళ్ళు కట్టలేరు, పడిపోతారు కూడా పాపం కట్టుకుంటే, నడవలేరు. వీళ్ళకి నైటీలే బెస్ట్. కాబట్టి మనం ఎప్పుడు కూడా అంటే అయోధ్య రెడ్డి ఏంటంటే నేను ఎలాగ ఇన్స్పైర్ అవుతాను అంటే అవ్వాలి అంటాం. ఎలా అవుతుందంటే అమ్మ గోరుముద్ద మొదటి ముద్ద బాగుంటుంది తినడానికి, తర్వాత నీకు ఒక బిర్యానీ నచ్చుతుంది, అది వేరు. కానీ గోరుముద్ద రుచి గోరుముద్దదే. గోరుముద్ద తాలూకా ప్రామాణికత అదే. అమ్మ గోరుముద్దే, బిర్యానీయే. నేను అన్నది అయోధ్య రెడ్డి ఏంటంటే తన బాధ ఏంటంటే ఏంటి నేను ఎలా ఇన్స్పైర్ అవుతాను. ఇప్పుడు కన్యాశుల్కం లేదు, కానీ కన్యాశుల్కం నాటకం ఉంది కదా. నాటకం మరి కన్యాశుల్కం లేదు, చచ్చిపోవాలి కదా నాటకం. చచ్చిపోలేదే నాటకం, ఇప్పుడు ఉంది, ఇంకా 100 ఏళ్ళైనా సరే ఉంటుంది ఆ నాటకం. ఎందుకుంది? సమస్య పరిష్కారం అయిపోయినా సరే ఉంది ఆ నాటకం. అంటే దాంట్లో ఉన్న గొప్పతనం, దాంట్లో ఉన్న జీవితం, దాంట్లో ఉన్న అత్యద్భుతమైన విషాదం, సమాజపరమైన విషాదం ఉంది అందులో. ఆ విషాదాన్ని ఎప్పటికప్పుడు మనం క్లోజప్లో చూసుకోబట్టి మనకు ఆ నాటకం బతుకుతుంది. ఇప్పటికీ కూడా ఏంటది చాలా నాటకాలు వరుడు కావాలి, తర్వాత
గణేష్ పాత్ర రాశాడు, ఆగండి కొంచెం ఆలోచించండి పావలా. ఇప్పటికీ మాకు ఇష్టమే నాటకాలు నవళ్ళు మా అటు సైడ్. ఇక్కడ వాళ్ళు విపరీతంగా చదువుకుంటున్న వాళ్ళు. ఇప్పుడు చావుకూడు, లేకపోతే మన శ్వేతరాత్రుల కథలు, తెలంగాణ రచయితల కథల సంకలనం శ్వేతరాత్రులు, ఎంత అద్భుతమైన కథలు అవి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు. ఎక్కడైతే దోపిడీ ఉంటుందో, ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది. తిరుగుబాటు ఉన్న చోట కళాత్మక రూపాలు వాటంతా అవే పుట్టుకొస్తాయి. ఎప్పుడైతే తిరుగుబాటు ఫలించి, లేకపోతే విప్లవం ఫలించి, లేకపోతే సమస్య పరిష్కారం అయిపోయిందో అక్కడతో ఆ కళ అలా ఉండిపోతుంది. ఇంకో తిరుగుబాటు వస్తుంది, ఇంకో కళ పుట్టుకొస్తుంది. అంతేకాని ఏది ఆగిపోదు అంటాను నేను. రూపం మార్చుకుంటుందేమో కానీ, మెటఫార్మైజ్ అవుతుందేమో కానీ అదే అక్షరం అలాగే ఉండిపోదు, ఇంకో రకంగా వస్తుంది. గురవారెడ్డి అత్యద్భుతంగా తెలుగు గుండ్రంగా రాయొచ్చు, మా రావణ వేరే రకంగా ఇలా రాయొచ్చు, బాపు గారు ఇంకోలా రాయొచ్చు, నేను ఇంకోలా రాయొచ్చు. అక్షరం అదే. బాధ అదే అయినప్పుడు భావం మారొచ్చేమో కానీ దృశ్యం ఒకటని నేను అనుకుంటున్నాను. అలాంటి దృశ్యాల తాలూకా ప్రతిబింబాలే ఈ సీతంబాయి పొలం కథలు. నాకు మొన్ననే ఇచ్చాడు ఈ కథలు, చదివాను. చాలా అత్యద్భుతమైన కథలు, నాకు నచ్చిన కథలు ఇవి. ఈ కథలు నేను ఆవిష్కరించడం నాకు మహదానందంగా ఉందని మరోసారి చెప్పుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించిన మీ అందరికీ, నా మాటలు 4 అజ్ఞానత చెప్పిన మీరు విన్నందుకు మీ అందరికీ నమస్కరిస్తూ. ఫ్రెండ్స్, మొట్టమొదట నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను అఫీషియల్గా ఈ కాలనీకి మారాను అనేది మొదటి ప్రకటన. అది నా కోరిక కంటే వేణుగోపాల స్వామి కోరిక అది. ముఖ్యంగా ఏంటంటే, నేను ఉదయంలో పనిచేసినప్పుడు అయోధ్యారెడ్డి గారు ఉదయంలో కూడా పనిచేశారు. అయితే పెద్దగా పరిచయం లేదు, అంటే డెస్క్కి రిపోర్టింగ్కి ఒక గ్యాప్ ఉండేది. ఆ గ్యాప్ వల్ల అయోధ్యారెడ్డి గారు కానీ డెస్క్లో ఉన్న వీళ్ళు కానీ పెద్దగా పరిచయం లేకుండానే నడిచిపోయింది అప్పుడు. అయితే మేము ఒక దశకు వచ్చిన తర్వాత, అంటే అయోధ్యారెడ్డి గారు చెప్పారు, ఒక క్రియేటివిటీ అనేది జర్నలిజము ఒక క్రియేటివిటీని చంపేస్తుంది. ఆ క్రియేటివిటీని కాపాడుకోవడానికి అదనంగా శ్రమ పడాల్సి వస్తుంది. ఆ అదనంగా పడే శ్రమకు తప్పించుకోవడానికి కూడా నేను రచనలు మధ్యలో కథలు రాయడం కానీ నవలు రాయడం కానీ ఇవి ఆపేస్తారని నేను అనుకుంటున్నా. అంటే నా అనుభవం కూడా అదే. అంటే ఈ అయోధ్యారెడ్డి గారు రాస్తుంటారు, మంచి మంచి కథలు రాస్తారు. నిజానికి ఆహారయాత్ర రాసినప్పుడు ఆయన రావిశాస్త్రితో పోల్చారు. ఆయన అట్లే కంటిన్యూ చేసి ఉంటే రావిశాస్త్రి స్థాయికు ఎదిగి ఉండేవాడు అని చాలామంది చెప్పారు. శివారెడ్డి గారు ఇంకా చాలామంది అట్లా చెప్పారు. ఆయన ఆపేశారు మధ్యలో. సరే, నిన్న కూడా ఇది మాట్లాడడానికి తర్వాత ఏంటంటే ఆయన పెద్దగా తనను తను వ్యక్తీకరించుకోవడానికి, తర్వాత తను నేను కథ రచయితను లేదంటే నేను గొప్పవారిని అని ప్రకటించుకోవడానికి ఇట్లా స్టేజీల మీదకి రారు. ఆ స్టేజీల మీదకి రాపించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. గురువారెడ్డి కానీ, నేను కానీ, వేణుగోపాల స్వామి కానీ. అంటే స్టేజీ అని చెప్పలేదు, ఇది ముచ్చట్లాగానే ఉంటుంది. ఒక 10 మందిమే ఉంటాము, ఎక్కువ కూడా ఉండము. అయితే నీకు ఇష్టమైన వాళ్ళు కూడా ఉన్నారు, రమణజీవి, నరసింహు, వీళ్ళందరూ ఇష్టమైన వాళ్ళే, అందరు తెలిసిన వాళ్ళే. కాబట్టి ఆ ఇబ్బంది ఉండదు అంటే అక్కడికి ఒప్పుకున్నారు, అట్లా వచ్చారు. చాలా మంచి ప్రసంగం చేశారు. అంటే మనకు కూడా ఎన్లైటన్ చేయడానికి, మనం కూడా ఎన్లైటన్ కావడానికి అవసరమైన ఒక ముచ్చట చెప్పారు ఆయన. అందుకు అయోధ్యారెడ్డి గారి కృతజ్ఞతలు. అట్లాగే జగన్నాథ శర్మ గారు సీతంబాయి పొలం పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఈ సభకి వచ్చినందుకు. ఎందుకంటే అయోధ్యారెడ్డి గారు, జగన్నాథ శర్మ గారు ఉంటారు నీ పక్కన అంటే చాలా సంతోషించారు. అందుకని జగన్నాథ శర్మ గారికి కృతజ్ఞతలు. అట్లాగే రమణజీవి, మిగతా మిత్రులందరికీ, నరసింహకి, సురేంద్ర, బయట నుంచి పొనుగోటి కృష్ణారెడ్డి గారు, లలితా ప్రసాద్ కూడా దూరం నుంచి వచ్చారు. ఇట్లా యాదయ్య గారు వచ్చారు. అట్లా కొంత 3, 4, 5 అట్లా బయట నుంచి కూడా వచ్చారు. చాలా శ్రమకు వచ్చారు, చాలా దూరం నుంచి కూడా వచ్చారు. వాళ్ళకి, మిగతా మోహన్ రెడ్డి, ఒక్కొక్కరి పేర్లు చెప్పడం సాధ్యం కాదు కాబట్టి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఈ సమావేశం ముగిసిందని ప్రకటిస్తున్నాను.